ఇవాళ యోహాను సువార్త 12వ భాగాన్ని మనం చూడాలి. ఇప్పటి వరకు మనం 11 సార్లు వాక్యాన్ని స్టడీ చేయడం జరిగింది. 5 అధ్యాయాలను మనం ముగించేశాం. మార్చి మాసంలో మనం ప్రారంభించాం. ప్రియ తండ్రి, ఇప్పటి వరకు మీ దివ్యమైన వాక్యాన్ని స్టడీ చేసుకోవడానికి మీరు మాకు సహాయపడ్డానికి స్తోత్రాలు. మీ దగ్గరకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయలేదు. మీ దివ్యమైన వాక్యం చేత మాతో మాట్లాడుతూనే ఉన్నారు. దీన్ని బట్టి మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో మాకు బాగా అర్థమవుతుంది. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కనుక మాతో మాట్లాడుతున్నావు. మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా, ఇవాళ బైబిల్ స్టడీ చేయడానికి మునుపు నీ పైన ఆధారపడుతున్నాం. నీవే మా దిక్కని నువ్వు మాకు సహాయపడకుండా ఉన్నట్లయితే మా ప్రయత్నాలన్నీ వ్యర్థమని మేము ఎరుగుదుము. కనుక మీ వాక్యాన్ని గ్రహించడం మాత్రమే కాకుండా వాక్యానికి విధేయత చూపడానికి కూడా దయపాలించమని ఆశతో మీ దివ్యమైన వాక్యాన్ని వినాలని వచ్చిన ప్రతి సహోదరుడిని బట్టి ప్రతి సహోదరుని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ, మాకు వాక్యం చెప్పేది మీరే ప్రభువా, నేను కేవలం ఒక సాధనం మాత్రమే, మీ చేతిలోని పాత్ర మాత్రమే అని గుర్తెరిగి మమ్మల్ని మీ పాదసంలో పడవేసుకుంటూ ఈ ప్రార్థనా ప్రభుని యేసుక్రీస్తు వారి దివ్యమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే. 5వ అధ్యాయంలో మనం లాస్ట్ క్లాస్లో మనం చూసాం. ఏం చూసామంటే యేసుక్రీస్తు వారు గురించినటువంటి సాక్ష్యం, కనీసం ఇద్దరి సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. అప్పుడే అది అంగీకరించబడుతుందని మనం గత క్లాస్లో మనం చూసాం. అయితే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ముగ్గురు సాక్ష్యం ఇస్తున్నారని చెప్పి జాన్ ద బ్యాప్టిస్ట్ ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటో, రెండోది యేసు ప్రభు చేసిన క్రియలే తండ్రి యేసుక్రీస్తుని గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడో, అలాగే లేఖనాలు యేసుక్రీస్తుని గురించి ఏమని సాక్ష్యం ఇస్తాయో, ఈ ఒక్క స్లైడ్ మనం యూటిలైజ్ చేసి అట్లీస్ట్ మోర్ దాన్ 1 అవర్ స్టడీ చేయడం జరిగింది. యేసుక్రీస్తు తన దైవత్వాన్ని గురించి చెప్పినటువంటి సందర్భంగా మనం ఈ ఈ భాగాన్ని మనం గుర్తించాం. తర్వాత ఈ 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఈ ఈ 6th చాప్టర్, ఇది గలిలయలో జరిగినటువంటి సందర్భము. ఈ అధ్యాయంలో మనకు కనీసము 2 సూచక క్రియలు మనకు కనపడతాయి. ఓవరాల్ గా యోహాను సువార్తలో 7 సూచక క్రియలు చేసినట్టుగా మనకు అర్థమైంది. ఆ 7లో కూడా 2 సూచక క్రియలు ఇక్కడ కనపడడం అనేది మనకు అర్థమవుతుంది. ల్యాప్టాప్ కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. సో మొదటి సూచక క్రియ నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం. రెండవ సూచక క్రియ ప్రధాని కుమారుడు స్వస్థత పొందటం. మూడవ సూచక క్రియ 38 ఏళ్ల నుంచి బెతెస్దా దగ్గర పడినటువంటి ఒక వ్యక్తిని యేసు ప్రభు స్వస్థత చేయించడం. 6వ అధ్యాయంలో 2 మిరకల్స్ గురించి మనం చూస్తాం. వీటిని సూచక క్రియలన్నా. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. సూచక క్రియలు సైన్స్ అంటారు. ఎందుకు సూచక క్రియలు చేయాలి అంటే, యేసుక్రీస్తు తన దైవత్వాన్ని వారికి తెలియపరుస్తూ, నేను దేవుని కుమారుడును అని చెప్పటానికి, వాళ్ళకి అర్థం చేసుకోవటానికి వానికి కొన్ని సూచనలు తెలియపరచాలి. కాబట్టి ఆ నేపథ్యంలో చేసినటువంటి సూచక క్రియలుగా మనం గ్రహించాలి. ఒకవేళ 5వ అధ్యాయము ఫీస్ట్ అన్నారు, అది ఏ పండుగ మనకు ఖచ్చితంగా తెలియదు. ఒకవేళ 5వ అధ్యాయంలోని గనక పండగ పర్ణశాలల పండగ అయితే, 6వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భము పస్కా పండుగ సందర్భం. టాబర్నాకల్ అంటే టాబర్నాకల్ ఫెస్టివల్ కి పాసివర్ ఫెస్టివల్ కి 6 months డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ 5వ అధ్యాయంలో కొంతమంది ఏమంటారంటే, బహుశా పాసివర్ ఫెస్టివల్ అయిండొచ్చు అంటారు. ఒకవేళ 5వ అధ్యాయంలో కనుక పాసివర్ ఫెస్టివల్ అయితే, 5వ అధ్యాయానికి 6వ అధ్యాయానికి మధ్యలో 1 year గ్యాప్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ 6th చాప్టర్లో మనము గ్రహించవలసినటువంటి 3 ప్రాముఖ్యమైన సంఘటనలు మనము
చూడగలం. మొదటి 15 వచనాల్లోనేమో యేసుక్రీస్తు వారు చేసినటువంటి సూచక క్రియ 5 రొట్టెలు, 2 చేపలు, కనీసము 5,000 మంది కంటే ఎక్కువైన పురుషులు అని ఇక్కడ రాయబడింది. రెండవ సూచక్రియ ఏమిటంటే యేసుక్రీస్తు వారు ఆ నీటి మీద నడవటం. అదొక సూచక క్రియ మనం చూస్తాం. మూడవ భాగంలో 22 అధ్యాయం నుంచి 71వ వచనం వరకు చాలా సుదీర్ఘమైనటువంటి అది బోధన కింద మనం చూడాలి. అది ఉత్తర ప్రత్యుత్తరంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు తన దైవత్వాన్ని గురించినటువంటి 5, 6, 7 ఈ 3 అధ్యాయాల్లో దాని గురించే హిస్ పబ్లిక్ మినిస్ట్రీ అనేది మనకు అర్థమైంది. అయితే ఇందులో బాగా వ్యతిరేకతలు ఉండటం, తర్వాత యేసుక్రీస్తు వారు చేసినటువంటి క్రియను వాళ్ళు ఒక అభ్యంతర కారణంగా చూడటం అనేది మనం గ్రహిస్తాం. దాన్ని యేసుక్రీస్తు వారు క్లారిఫై చేస్తూ, యేసుక్రీస్తు వారు తన దైవత్వాన్ని వారికి ప్రత్యక్షపరచుకోవటం అనేది మనము చూడగలం. మొదటి భాగాన్ని మనం చూడక మునుపు ఒకసారి మనం 6th చాప్టర్ మనం చదువుదాం. మీరు కూడా నాతో పాటు చదవండి. అయితే మీరు ఎవరు కూడా అన్‌మ్యూట్ చేసుకోకండి. మీరు అలాగనే ఉంటూ, ఎందుకంటే జూమ్‌లో ఒకరే మాట్లాడాల్సి ఉంటుంది. జూమ్‌లో ఒకరికంటే ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం లేదు. లాట్స్ ఆఫ్ కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. అందుకనే అడ్మిన్‌గా అందరినీ ఆహ్, అన్‌మ్యూట్ అవకాశం లేకుండా చేయడం జరిగింది. దయచేసి మీరు కూడా చదవండి. నేను కూడా చదువుతాను. అయితే నేను చదివేది మీకు వినపడుతుంది. మీరు చదివేది మీకు వినపడితే చాలు. గట్టిగా చదవండి. అటు తర్వాత యేసు తిబెరియ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను గాని, ఏమి చేయనయుండనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలా అడిగాను. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారంలో రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రెయ ఇక్కడ ఉన్న ఒక చిన్న వాని యొద్ద 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇది ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత రొట్టెకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీయూ మిగలకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాడు. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెలు ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూసి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారు. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. ఈ భాగాన్ని చూసిన తర్వాత మిగిలిన భాగాల్ని మనం అంచెలంచెలుగా చదువుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడి ఈ వాక్యాన్ని మన కొరకు దీవించి ఆశీర్వదించి మన అక్కర కొలది పంచిపెట్టును గాక. ఆమేన్. ఈ ఈ మొట్టమొదటి సందర్భం, ఈ 6వ అధ్యాయంలో 3 సందర్భాలు అంటున్నాం కదా. ఈ మొట్టమొదటి సందర్భంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈ సూచక్రియ నలుగురు సువార్తికులు రాశారు. మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు, యోహాను రాశాడు. అంటే సేమ్ మిరకల్, సేమ్ సైన్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ఆల్ దీస్ 4 గాస్పల్స్. అంటే ఖచ్చితంగా ఈ ఈ సూచక్రియ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంతరించుకుంది అనేది మనకు చాలా స్పష్టంగా దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ సూచక్రియ ద్వారా మనం ఖచ్చితమైనటువంటి కొన్ని పాఠాలు మనం నేర్చుకోగలం. ఈ సూచక్రియ స్పెసిఫిక్‌గా చేయటానికి కారణం ఏమై ఉండొచ్చు అనేది మనం గ్రహిస్తే, మనకు ఒక విషయం బాగా అర్థమవుతుంది. ఏ విషయం బాగా అర్థమవుతుందంటే,
ఒక విశ్వాసి బ్రతకటానికి, ఒక విశ్వాసి జీవించటానికి అతి ప్రాముఖ్యమైన అవసరత ఏమిటి అనేది దేవుడు తన శిష్యులతో మాత్రమే కాకుండా తన వాక్యాన్ని వినటానికి వచ్చిన వారందరికీ దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఫర్ అవర్ జనరల్ డే టు డే లైఫ్. అంటే మనం బ్రతకడానికి, మనం జీవించడానికి ఏది చాలా ప్రాముఖ్యం అనేది మనకు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఈ యోహాను సువార్త 6వ అధ్యాయంలో మొదటి 15 వచనాల్లో యేసుక్రీస్తు వారు చేసినటువంటి సూచక్రియ, దీని బ్యాక్‌గ్రౌండ్ గనక మనకు అర్థమవ్వాలంటే, ఇశ్రాయేలీయులకు, స్పెషల్లీ యూదులకు ఆహ్, దేవుడు వారికి తెలియపరిచే ట్రూత్ ఏదైనా కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఓల్డ్ టెస్టమెంట్ రెఫరెన్స్ ఉండాలి. పాత నిబంధనలో జరిగిన దాన్ని వ్యాఖ్యానిస్తేనే వాళ్ళు వింటారు. ఏదైనా కొత్తది చెప్తే వినటానికి గ్రీకులు ఆశపడతారు. గ్రీకులకి ఎప్పుడు కొత్త తలంపు కావాలి. అదే కదా! ఎథెన్స్‌లో వాళ్ళెప్పుడు ఏదో కొత్తది కావాలి. గ్రీక్ ఫిలాసఫర్స్ వాళ్ళెక్కువ అదే సంథింగ్ న్యూ. ఇది పాతదా? ఇది వదిలేసి మనకు తెలిసిందే కదా! ఇంకేదన్నా కొత్తదుందా అని వాళ్ళు అలా చూస్తారు. బట్ వేరస్ యూదులకేంటంటే వాళ్ళకు దేవుని యొక్క వాక్యము, ధర్మశాస్త్రం 5 కాండాల్లో ఏదైతే రాయబడిందో, ఆ దేవుడు చెప్పిన దాన్ని ఇప్పుడు దాన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి? ఇప్పుడు అది మనకు ఎలా అర్థం చేసుకోవాలి? దాన్ని ఏ విధంగా మనం దాన్ని దైనందిన జీవితంలో మనం వాటిని అన్వయించుకోవాలి? ఆ విధంగా గనుక చెప్తే వాళ్ళు వింటారు. లేకుంటే ఇది దేవునికి సంబంధించింది కాదు. లేక దీన్ని మనం అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని వాళ్ళు భావిస్తారు. సో, యేసుక్రీస్తు వారి బోధన ఆయన యూదుల మధ్యలో మాట్లాడేటప్పుడు, లేక ప్రత్యేకంగా ఆయన పరలోకపు సువార్తను గురించినటువంటి, పరలోక రాజ్యాన్ని గురించినటువంటి మర్మములు ఆయన బయలుపరిచేటప్పుడు, ఆ యేసుక్రీస్తు వారి బోధనలో చాలా అద్భుతమైనటువంటి ట్రూత్స్ మనకేమర్థమవుతాయంటే, ఆ వినే వాళ్ళ ఆడియన్స్ అంటాము, ఆ స్పెక్టేటర్స్ అంటాము. ఎవరైతే తన సందేశాన్ని, తన బోధనను వింటున్నారో వాళ్ళకి దేవుని యొక్క వాక్యం బాగా అర్థమయ్యే పద్ధతిలో చెప్తాడు. వాళ్ళు స్పందించడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఈ ఈ 5, 6, 7 అధ్యాయాల్లో వాళ్ళు యేసును క్రీస్తుగా స్వీకరించడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. యేసు దేవుని కుమారుడుగా చెప్తున్నా గాని వాళ్ళు అంగీకరించడానికి ఇష్టపడడం లేదు. అంటే వాళ్ళు కోరుకున్నటువంటి మెస్సియా, వారు కోరుకున్నటువంటి అభిషిక్తుడైన క్రీస్తు వాళ్ళ పద్ధతిలో కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు గానీ, దేవుని పద్ధతిలో వాళ్ళు కోరుకోవట్లేదు. రెండోదేంటంటే, పాత నిబంధనలో చెప్పబడిన ట్రూత్స్‌ని వాళ్ళు అక్షరానుసారంగా తీసుకున్నారే గానీ, దాని వెనక ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు గ్రహించకుండా, అది ఏ విధంగా అప్లై అవుతుందో దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఈ ఈ ఈవెన్ 5వ అధ్యాయంలో కూడా మనం చూసాము. 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తుందేంటంటే, దేవుడు ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రం దాటిన తర్వాత, వారికి ఆహారం ఇవ్వటానికి మన్నా కురిపించాడు. ఆకాశం నుండి దేవుడు వారికి మన్నా కురిపించి వాళ్ళని పోషించాడు. ఈ 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి సూచక్రియ కూడా అదే. మనం గనక లూకా సువార్త 22వ అధ్యాయం కానీ, మత్తయి సువార్త 27వ అధ్యాయం కానీ, ఈ చివరి అంటే లాస్ట్ ప్యాషన్ వీక్‌లో కానీ యోహాను దాని గురించిన వివరణ చెప్పడు. యేసుక్రీస్తు వారు చిట్ట చివరి పస్కా ఆచరించిన సందర్భంలో అక్కడ 2 స్పెల్స్ చూస్తాం. అంటే పస్కా ఆచరిస్తాడు. పస్కా ఆచరించిన తర్వాత దాని వెంటనే అక్కడ ప్రభు బల్లని ప్రారంభిస్తూ ద లార్డ్స్ టేబుల్‌ని ఇన్‌స్టిట్యూట్ చేస్తాడు. అక్కడ ప్రారంభిస్తూ ఇది మీ కొరకు విరవబడుచున్న నా శరీరము, మీ కొరకు చిందించుచున్న నా రక్తము అని చెప్తూ క్రొత్త నిబంధన రక్తము అని పస్కా ఆచరణ నుంచి మనం ప్రభు బల్ల అంటాం. ద లార్డ్స్ టేబుల్ అంటాము. కొంతమంది సాక్రమెంట్స్ అంటారు. కొంతమంది ప్రభు రాత్రి భోజనం అంటారు. రకరకాలుగా మాట్లాడతారు. సో, ఇది సంఘములో 2 ఇంపార్టెంట్ 2 ఆర్డినెన్సెస్ ఉంటాయి. అందులో ఇదొకటన్నమాట. సో, ఒక సంఘముగా ఎస్టాబ్లిష్ అయిందంటే ప్రభు బల్ల ఉంటుందన్నమాట.
సో యేసుక్రీస్తు వారు ఆ పస్కా ఆచరణ నుంచి ప్రభు వరకు షిఫ్ట్ అయింది. సో ఇప్పుడు మీకు ఈ బ్యాక్‌గ్రౌండ్ చెప్తే మీకు అర్థం లేకపోతే మీకు ఒకసారి నేను చదివి మీకు వినిపిస్తాను. లూకా సువార్త 22 అధ్యాయం. మీరు తీయండి నాతో పాటు. లూకా సువార్త 22 అధ్యాయం. నేను స్లైడ్‌లో అవన్నీ నేను పెట్టట్లేదు. ఎందుకంటే 22 అధ్యాయం. చూడండి, మనకు గనక చూసినట్లయితే 7వ వచనం నుండి పస్కా పశువును వధించి పులియని రొట్టెల పస్కా ఆచరణ అనేది మనకిక్కడ అర్థమైంది. 13వ వచనం వరకు సిద్ధపరిచారు. వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచారు. అది 13వ వచనం, 22వ అధ్యాయం. 14 నుంచి గనక చూసినట్లయితే, ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజించవలనని మిక్కిలి ఆశపడు. ఇది లాస్ట్ పాసోవర్. లూకా సువార్త 22లో ఉండేది లాస్ట్ పాసోవర్. బట్ వేరస్ గలిలయలో 6వ అధ్యాయంలో అది లాస్ట్ పాసోవర్ కాదది. దానికి మధ్యలో ఇంకొక పాసోవర్ కూడా ఉంది. సో ఇక్కడ 16వ వచనం. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు నేను ఎన్నడూను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి, మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకోండి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసం త్రాగనని మీతో చెప్తున్నానని చెప్పి. సో ఈ 18th వర్స్ వరకేమో పస్కా ఆచరణ. 19థ్‌న యేసుప్రభు ఏం చేశాడంటే, ద లార్డ్స్ టేబుల్ ప్రభు బలను గురించినటువంటి ఒక ఇన్‌స్టిట్యూషన్ స్టార్ట్ చేసింది మనం చూడగలం. 19th వర్స్. పిమ్మట అంటే అది అయిన తర్వాత. సో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలోని బానిసత్వం నుంచి వారు విడుదల పొందటానికి లాస్ట్ తెగులన్నమాట. జ్యేష్ఠుడు సంహరించబడతాడు. ఇశ్రాయేలీయులలో జ్యేష్ఠుడు సంహరించబడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా పస్కాను ఆచరించాలి. ఎలాను పస్కాను ఆచరించాలి అనేది చాలా బిగ్ వివరణ ఉందక్కడ. చాలా వివరణ అక్కడ ఇవ్వబడడం జరిగిందన్నమాట. సో ఆ ఆచరణ అక్కడి నుంచి వాళ్ళు కంటిన్యూస్‌గా చేస్తూనే ఉన్నారు. ఇశ్రాయేలీయులు అదొక సాంప్రదాయంగా పెట్టుకొని ఎవ్రీ ఇయర్ కనీసం 3 ప్రాముఖ్యమైన పండుగలు వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. అందులో పస్కా ఒకటి. ఈనాటికి కూడా ఇశ్రాయేలీయులు దాన్ని వాళ్ళు పాటిస్తారు. సో 19th వర్స్‌కొచ్చేటప్పటికి పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం. అదే 1 కొరింథీ 5వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు అంటాడు, యేసుక్రీస్తే పస్కా బలి పశువు అంటాడు. సో ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకొస్తున్నప్పుడు ఏ పస్కానైతే ఆచరించి మరణదూత చేత సంహరించబడకుండా తప్పించుకున్నారో, పాపపు బానిసత్వంలో ఉండి దేవునికి ఉగ్రత కింద ఉండే మనము ఆ నిత్య మరణాన్ని తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు కల్వరి శిలువలో పస్కా బలి పశువుగా వధించబడ్డాడు అనే ట్రూత్‌ని చెప్తూ దాన్ని కన్వర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు 6వ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇది మనకు అర్థం కావాలి. ఇప్పుడు పస్కా నుండి షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. సో ఇప్పుడు శరీరము మీ కొరకు ఇవ్వబడింది. మీ కొరకు రక్తము చిందించబడుచున్నది. ఆ రక్తము అది క్రొత్త నిబంధనకు సంబంధించిన రక్తం అన్నాడు. నిజానికి ఈ క్రొత్త నిబంధనకు గురించి మాట్లాడింది ఎక్కడంటే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో ఇశ్రాయేలుతో దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం. మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఫాలో అవ్వాలి. దాదాపు ప్రతి ఆదివారం నాడు మనం దీని గురించి ధ్యానం చేస్తాం. కానీ ఎంతమంది దీని యొక్క నిజమైనటువంటి ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో దేవుని యొక్క సంకల్పాలు, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పుల గురించినటువంటి ఒక లేఖనాల నెరవేర్పు గురించిన అవగాహన మనకు అవసరం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం చాప్టర్ 31
అండ్ వర్స్ 31, 31 నుంచి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. ఇది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఇదెక్కడ చేశాడు? 19వ అధ్యాయము 24వ అధ్యాయం నిర్గమకాండంలో దాన్ని చూస్తాం. దాన్ని కొంతమందేమో పాలస్తీనా నిబంధన అంటారు. కొంతమంది మొజాయిక్ కవెనెంట్, మోషేతో దేవుడు చేసిన నిబంధన. అది ఎలాగంటే లేఖనాలు 10 ఆజ్ఞలను దేవుని యొక్క వాక్యాన్ని వారికిచ్చి, మీరు విధేయత చూపిస్తే ఆశీర్వదించబడతారు. అవిధేయత చూపిస్తే మీ శాపము లేక శిక్ష మీ మీద ఉంటుందని 2, ఒబే గాడ్స్ బ్లెస్సింగ్స్, డిసోబే ద కర్స్ ఆఫ్ గాడ్ ఈస్ అపాన్ యూ అని అక్కడ చెప్తాడు. అటువంటి నిబంధన కాదు. అదేమో మ్యూచువల్. అంటే అది కండిషనల్ కవెనెంట్. ఈ నూతన నిబంధన అనేదేమో అన్‌కండిషనల్ కవెనెంట్. నిబంధనలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో కండిషనల్ కవెనెంట్, రెండోదేమో అన్‌కండిషనల్ కవెనెంట్. అక్కడ ఈవెన్ ఆదాముతో చేసిన నిబంధన కూడా కండిషనల్ కవెనెంటే. సో, మొత్తం 7 కవెనెంట్స్ ఉన్నాయి. ఈ 7 కవెనెంట్స్‌లో కండిషనల్ కవెనెంట్, అన్‌కండిషనల్ కవెనెంట్ అని. సో, షరతుతో కూడిన నిబంధన, బేషరతుగా చేయబడినటువంటి నిబంధన. అది ఈ 2 గ్రూప్స్ మధ్యలో చేయబడ్డాయన్నమాట. సో, దేవుడే ఇనిషియేట్ చేసుకొని దేవుడే చేశాడు. ఇప్పుడు కొత్త నిబంధన అందుకనే అటువంటి నిబంధన కాదు అని అంటున్నాడు. సో, ఇప్పుడు వారు ఆ నిబంధనను భంగం చేశారు. భంగం చేశారు కాబట్టి డెఫినెట్‌గా శిక్ష పడాలి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నా అంటే, నూతన నిబంధన నేను మీతో చేస్తున్నాను అని చెప్తూ, ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసేదను. ఇదే యెహోవా వాక్కు. నేను వారికి దేవుడనయుందును, వారు నాకు జనులై ఉందురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనందుము అని తమ పొరుగు వారికి గాని తన సహోదరులకు గాని ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనను. గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ఇది ఎప్పుడు నెరవేర్చబడలా. ఇది మెస్సయ్యగా, క్రీస్తుగా, దేవుడు మానవుడిగా, యేసుగా ఈ లోకానికి వచ్చినప్పుడు సిలువలో చేయబడినటువంటి ఆ నూతన నిబంధన రక్తం. ఇప్పుడు నిబంధన తప్పిపోవడం జరిగింది. నిబంధన గనక మీరితే బ్లడ్ షెడ్ అవ్వాలి. ఇప్పుడు దాని బదులు ఇది ఎట్లా తెలుసంటే, ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధన గురించినటువంటి ఆ వివరణ అక్కడ 15th చాప్టర్‌లో ఆదికాండంలో మనం చూడగలం. సో, అది మీరు ఈ తర్వాత మీరు చదువుకోండి. అక్కడ అబ్రహాముతో దేవుడు చెప్తాడు. ఆహ్, ఆహ్, అబ్రహాము ఆ బలి పశువులను 2 ముక్కలుగా చేస్తాడు. కానీ బర్డ్స్‌ని మాత్రం చెయ్యడు. 2 ముక్కలుగా చేసిన తర్వాత మధ్యలో ఉన్న రక్తంలో దేవుడైన యెహోవా ఆ అగ్ని జ్వాల వలె వాటి నడమ నడుచుకుంటా పోయాడు. సో, నిబంధన చేశాడు అని మనకు అర్థమవుతుంది. ఆదికాండము 15వ అధ్యాయంలో మీరు తర్వాత నెమ్మదిగా చదవండి. సో, ఇప్పుడు ఇది యాక్చువల్‌గా ఇశ్రాయేలుతో చేశాడు. హెబ్రీ గ్రంథకర్త 8వ అధ్యాయంలో మాట్లాడుతూ ఆ మాట కూడా చూడండి. హెబ్రీ గ్రంథకర్త 8వ అధ్యాయంలో మాట్లాడుతూ అది ఎవరికి వర్తింపజేశాడు? క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అన్యులతో కలిపాడు. అది ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు మర్మము అని అన్నాడు. 8వ అధ్యాయంలో ఈ మాటలే 31వ అధ్యాయంలో మనం ఏదైతే చదువుకున్నామో ఈ గ్రంథకర్త దీన్ని వివరిస్తా ఉన్నాడు. 8వ అధ్యాయము నేనెక్కడి నుంచి చదువుతాను? 7వ వచనం నుంచి నేను చదువుతాను. ఏలైనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్తున్నాడు. ప్రభు ఇట్లను ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది. అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ, యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. నేను ఐగుప్తులో నుండి వీరి పితరులను వెలుపటికి రప్పించుటకై వారిని చేయి పట్టుకునే దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఇందాక మనం చదువుకున్నాం. నిబంధన వంటిది కాదు. ఏలైనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యం చేసేది.
ప్రభు చెప్పుచున్నాడు. ఇక్కడ ప్రభు అని క్యాపిటల్‌లో బోల్డ్ చేసినప్పుడు ఎల్ఓఆర్‌డి అప్పర్ కేస్ అని అర్థమనమాట. యాహ్వే అని మీనింగ్. ప్రభు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏమనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను. వారి హృదయములను పలక మీద వాటిని ఉంచుదును. నేను వారికి దేవుడనై ఉందును. వారు నాకు ప్రజలై ఉందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థుడికైనను, తన సహోదరునికైనను ఉపదేశం చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు అందరును నన్ను తెలుసుకుందురు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి, వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇందులో ప్రవచనంలో 2 భాగాలుంటాయి గుర్తుపెట్టుకోండి. 2 భాగాల గురించి మాట్లాడినప్పుడు ఇమ్మీడియేట్ ఫ్యూచర్ అండ్ ఫార్ ఎండ్ ఫ్యూచర్. ఇమ్మీడియేట్ ఫ్యూచర్, ఫార్ ఎండ్ ఫ్యూచర్. అది ప్రవచనంలోని ఒక క్యారెక్టరిస్టిక్స్. ప్రవచనంలోని రెండవ క్యారెక్టరిస్టిక్స్ అంటే స్ప్లిట్ ఫుల్‌ఫిల్‌మెంట్ అంటారు. స్ప్లిట్ ఫుల్‌ఫిల్‌మెంట్ అంటే ప్రవచనంలోని కొంత భాగం ఇప్పుడు నెరవేర్చబడుతుంది. ప్రవచనంలోని మరికొంత భాగం తర్వాత నెరవేర్చబడుతుంది. అది ప్రాఫెసీలోని రెండవ క్యారెక్టర్. ప్రాఫెసీలోని మూడవ క్యారెక్టర్ ఏంటంటే డబుల్ ఫుల్‌ఫిల్‌మెంట్. డబుల్ ఫుల్‌ఫిల్‌మెంట్ అని అర్థం ఏందంటే ఇప్పుడు నెరవేర్చబడుతుంది. తర్వాత కూడా నెరవేర్చబడుతుంది. ఇప్పుడు చిన్నలు మొదలుకొని పెద్దవాళ్ళు రక్షించబడతారు అంటే ఇప్పుడు జరిగిందా? అది ఇప్పుడు జరగల. అది ఫ్యూచర్‌లో జరగనయ్యింది. ఇటర్నిటీ గురించి ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు. సో, ఈ క్రొత్త నిబంధన ఇంతటితో కంప్లీట్ అవ్వదు. ఈ క్రొత్త నిబంధన ఇన్ ది కంప్లీట్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఎప్పుడు మనకు బయటకొస్తుందంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో. మొదటి రాకడలో కొంత నెరవేర్చబడింది. రెండవ రాకడలో మరికొంత నెరవేర్చబడింది అని చెప్తూ 11 వచనంలో ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిరుని ఊడి ఉ ఉ ఊడి ఉడిగిపోవునో అది అదృశ్యమవుటకు సిద్ధముగా ఉన్నది. ఇక చాలు. తర్వాత మనం హెబ్రీ పత్రిక గురించి మనం అంత అవసరం లేదు. దీని బ్యాక్‌గ్రౌండ్ మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, క్షయమైన ఆహారం కాదు, అక్షయమైన ఆహారం గురించి మాట్లాడుతున్నాడు. సో, క్రొత్త నిబంధన నెరవేర్పు ఆయన తన శరీరాన్ని ఆయన మన కొరకై అర్పించబోతున్నాడు. ఇంగా ఇప్పుడు జరగలేదు. ఈ ఈ కాంటెక్స్ట్‌లో యోహాను సువార్త 6 అధ్యాయంలో జరుగుతున్న సంఘటన ఇంకా అప్పటికి పూర్తి అవ్వలేదు. బట్ మేబీ వెరీ షార్ట్‌లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. కానీ యేసు ప్రభు ఆయన తన శిష్యులను ప్రిపేర్ చేస్తా ఉన్నాడన్నమాట. సో, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? ఎందుకంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంత విశదంగా వాళ్ళకి దేవుని రాజ్యం గురించి, పరలోక రాజ్యం గురించి చెప్పడానికి వీలవ్వదు. సో, అందుకనే ఆయన భౌతికంగా భూమి మీద ఉన్నప్పుడు భవిష్యత్తులో ఏదైతే జరగనయిందో ఆయన తన శిష్యులకు చెప్తూ అయితే ఎట్ ద సేమ్ టైమ్ దేవుడు తను తాను బయలుపరుచుకునే నేపథ్యంలో ఈ ట్రూత్స్ అని చెప్తుంటే అందరూ యాక్సెప్ట్ చేయట్లేదు. కొద్దిమంది మాత్రమే అక్కడ యాక్సెప్ట్ చేస్తున్నారు. దాని గురించి ఇంకా మనం భవిష్యత్తులో మరికొంత నేర్చుకోవడానికి సాధ్యమవుతుంది. సో, ఈ 5 రొట్టెలు, 2 చేపలు చెప్తున్నప్పుడు ఈ ఇశ్రాయేలీయుల బ్యాక్‌గ్రౌండ్‌లో దేవుడు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడంటే పస్కా ఆకాశం నుండి దేవుడు మన్నా కురిపించేటటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోమంటున్నాడు. దయచేసి చూడండి నిర్గమకాండము 16 అధ్యాయం. నిర్గమకాండం 16 అధ్యాయంలో దీనికి చాలా లింకులున్నాయన్నమాట. ఈ నిర్గమకాండం 16 అధ్యాయంలో ఆకాశం నుండి లేక పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారం గురించి మాట్లాడతాడు. దీనికి కీలకమైనటువంటి లేక ఒక 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 కామెంటరీ లాగా మనం చూసుకోవాలి. దీని వెనక ఉన్నటువంటి మీనింగ్ మనకు అర్థం కావాలంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం చదవాలి. మనం అది కూడా చదువుతాం. ఇవి 2 బ్యాక్‌గ్రౌండ్ అన్ని చూసుకొని అప్పుడు మనం ఈ సూచక్రియ చదివితే అప్పుడు కరెక్ట్‌గా అర్థమవుతుంది. లేతే అర్థం కాదు. ఎందుకు ఈ సూచక్రియ దేవుడు ఇక్కడ పెట్టాడనేది మనకు బాగా అర్థమవుతుంది. 16 అధ్యాయంలో ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాను. ఇప్పుడు వరకు మనం ఏం చూసాము? పస్కా నుండి ప్రభు వల్లకు కన్వర్ట్ అయింది. అది నూతన నిబంధనగా తన శరీరాన్ని మనకిచ్చాడు. తన రక్తం మన కోసం చిందించాడు అనే ట్రూత్‌ని ముందు మనం మనకు ఆల్రెడీ ప్రతి ఆదివారం నాడు మనం ప్రభు బలులను ఆచరిస్తాం కాబట్టి ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి దాన్ని మీరు ఈ 5 రొట్టెలు, 2 చేపలు ఓ సూచక్రియ అర్థం చేసుకోవడానికి దానికి బ్యాక్ యార్డ్ మెమరీలో పెట్టుకోమని చెప్తున్నాను. కానీ యూదులకైతే వాళ్ళకి ఆ పరలోకం నుండి మన్నా వాళ్ళకి మోషే ఇచ్చాడు. అది మాత్రం వాళ్ళకి మైండ్‌లో ఉంది. ఎందుకంటే మనం గనక ఈ 6 అధ్యాయం, 7 అధ్యాయం చదివితే వాళ్ళు మాకు మోషే పరలోకం నుండి మన్నా ఇచ్చాడని వాళ్ళంటారు. సో, దాన్ని రెఫర్ చేసుకుంటూ
అది ఎవరో కాదు నేనే అని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. సో, ఇప్పుడు ఈ ఈ ఈ ఈ ఈ పరలోకం నుంచి మన్నా కురిపించడానికి కూడా దేవునికి ఉద్దేశ్యం ఏంటి? దేవునికి ఉద్దేశ్యం ఏంటి? ఇప్పుడు మీకు తెలిసిందే కాబట్టి బహుశా మీరు చాలా సార్లు వినుంటారు. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దేవుడేమన్నా అంటే, ఏ రోజు బత్తెము ఆ రోజు కూర్చుకోవాలి. ఏ రోజు బత్యము ఆ రోజు కూర్చుకోవాలి. అట్లా ఫస్ట్ 5 డేస్ చేయాలి. ఫస్ట్ 5 డేస్ ఏం చేయాలి? ఏ రోజుది ఆ రోజు. రేపటి కోసం ఈ రోజే కూర్చుకోకూడదు. దట్ ఈస్ కమాండ్ నంబర్ 1. దేవుడి ఆజ్ఞ అది. రెండో ఆజ్ఞ ఏంటంటే, మీరు ఐదో రోజు వచ్చేటప్పటికి, ఆరో రోజుకి నో, నో. మొదటి 6 దినాలు ఏ రోజుకి ఆ రోజు కూర్చుకోవాలి. ఏడో రోజు విశ్రాంతి దినము. ఏడో రోజు రాదు. మన్నా ఆకాశం నుంచి కురిపించబడదు కాబట్టి, ఆరో రోజు ఏం చేయాలంటే, ఆరో రోజుకి, ఏడో రోజుకు కావలసినంత భత్యము 2 రోజులు కావాల్సింది సిక్స్త్ డే వాళ్ళు గ్యాదర్ చేసుకోవాలి. సో, ఫస్ట్ 5 డేస్‌కేమో ఏ రోజుకి ఆ రోజు, సిక్స్త్ డే మాత్రము 2 రోజులు బత్యం కూర్చుకో అని చెప్పాడు. అది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. అయితే ఇక్కడేమైంది? ఇక్కడేమైంది? 16 అధ్యాయము మిగిలినంతా నేనిప్పుడు చదవలేను. నాకు టైం సరిపోదు. 17 వచనం. ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను, కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చున్న వాడికి ఎక్కువగా మేలు లేదు. తక్కువగా కూర్చుకున్న వాడికి తక్కువగా కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనములకు సరిగా కూర్చుకొనియుండిరి. మరియు మోషే దీనిలో ఏదియు ఉదయం వరకు ఎవడును మిగిల్చుకొనకూడదని వారితో చెప్పాడు. కమాండ్ ఈస్ వెరీ క్లియర్. ఇంకొకటి కమాండ్ ఏంటంటే, ఏ రోజుది ఆ రోజు మీరు 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 సమకూర్చుకున్నారు. అది నెక్స్ట్ డే వరకు ఉండటానికి వీల్లేదు. ఆ రోజే కన్జ్యూమ్ చేయాలి. మీరెంత కన్జ్యూమ్ చేస్తారో మీరు మన్నా ఏరుకోవాలి. అది కొత్తిమీర గింజలాగా ఉంటుంది. సో, అది ఏరుకోవాలి. అయితే తర్వాత చూడండి 19 వచనము మిగుల్చుకోవద్దని చెప్పాడు. 20 వచనం ఏంది? అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు పట్టెను. సో, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకి వీళ్ళేం చేశారంటే మీరారు వాళ్ళు. దే క్రాస్డ్ దర్ బౌండరీస్. అది ఏమైంది? మిగిల్చుకోవద్దు అని చెప్పాడు. కానీ మిగిల్చుకున్నారు. మిగిల్చుకున్నందుకు ఏం జరిగింది? ఏదైతే మిగిలిందో అది పురుగు పట్టింది, కంపు పట్టింది. మోషే కోప్పడ్డాడు. కోప్పడి మీరు అనుదినం ఒక్కొక్క తన ఇంటి వారికి భోజనమునకు తగినట్లుగా కూర్చుకోండి. ఎండ వేడిమికి అది కరిగింది. అది 21 వచనం. సరే, సిక్స్త్ డేన డబుల్ కూర్చుకోమని చెప్పాడు కదా! అదేమైంది? 23 వచనం. అందుకతడు యెహోవా చెప్పిన మాట ఇది. రేపు విశ్రాంతి దినము. అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి. మీరు వండుకొనవలసినది వండుకొనుడి. ఉదయము వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడి. ఆరో రోజు మరుసటి రోజు ఉదయానికి కూడా ఉంచుకోవచ్చు. ఒక ఎక్సెప్షన్ ఒక్క సిక్స్త్ డే మాత్రమే ఉంచుకోవాలి. ఓకే. అయితే చూడండి బ్యూటీ ఏంటిదంటే 24 వచనం. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకొనిరి. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. డిఫరెన్స్ మీకు అర్థమైందా? అదే మన్నా. అదే మన్నా ఏం తేడా లేదు. ఫస్ట్ 5 డేస్‌లో ఒక రోజు గనక పొరపాటున ఎక్స్‌ట్రా మార్నింగ్ వరకు ఉంచుకుంటే పురుగు పట్టింది, కంపు కొట్టింది. బట్ వేరేస్ సిక్స్త్ డేకొచ్చినప్పుడు మరుసటి రోజు వరకు ఉంచుకోమని చెప్పాడు. మరుసటి రోజుకి ఉంచుకుంటే కంపు కొట్టలేదు, పురుగు పట్టలేదు. సేమ్ మన్నా. ఎందుకని అలా జరిగింది? అది మనం క్యాచ్ చేయాలి. అది క్యాచ్ చేయాలి. ఇప్పుడు అంత మాత్రం కాకుండా యెహోవా నిబంధన మందసపు పెట్టెలో వాళ్ళు బంగారు గిన్నెలో కొంత మన్నాను పెట్టారు. ఎందుకు అంటే అది మనకు దాన్ని చూసినప్పుడల్లా దేవుడు మనల్ని పోషిస్తాడు అనే అర్థమైనప్పుడు మన్నా అందులో అదేమన్నా పురుగు పట్టి కంపు కొట్టిందా? లేదు. ఇట్ వాస్ దేర్ ఫర్ సెవరల్ ఇయర్స్. ఫ్రెష్‌గా అలాగే. ఎందుకని అట్లా ఉంది? అదే మన్నా గదా! మొదటి 5 రోజులు దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తే, వాళ్ళు గనక దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తే కంపు కొట్టింది. ఆరో రోజున మరుసటి రోజుకు ఉంచుకుంటే గూడా అది పురుగు పట్టలేదు, కంపు పట్టలేదు, బ్రహ్మాండంగా ఫ్రెష్‌గా ఉంది. ఇప్పుడు
8వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం చదివితే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది చెప్పకుండా మీకు అదొకటి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చాలా సార్లు మీరు వినుంటారు కూడా. ఇది పెద్ద కొత్తేం కాదు. యోహాను సువార్త 6 అధ్యాయం గాని, మత్తయి సువార్త 14 గాని, మార్కు 6 గాని, లూకా 9లో గాని దీని గురించి మీరు ఎంతో మంది బోధకులు బోధ చేసుంటారు. మీకు పెద్ద కొత్తేం కాదు. అయితే మీకు బాగా తెలుసు కాబట్టి మీకు దీని బ్యాక్‌గ్రౌండ్ ఒకసారి చెప్పి మళ్ళీ అక్కడికెళ్దాం. అది కూడా చూద్దాం. దాన్ని వదిలిపెట్టేది లేదు గాని చూద్దాం. 8వ అధ్యాయము నేను చదువుతాను చూడండి. మొదటి నుంచి నేను చదువుతాను. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్నావు. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం తెచ్చుకొనుము. మరలా చదువుతాను. ఎందుకంటే ఇది బాగా మీనింగ్ అర్థం చేసుకుంటే గాని మనకి దీని బ్యాక్‌గ్రౌండ్ ట్రూత్ మనకు అర్థం కాదు. మరలా చదువుతాను. నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకో. మూడో వచనం. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఇప్పుడు అర్థమవుతుందా పాయింట్? ఏమన్నాడు మరలా చదువుతాను. యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు. మనం బ్రతకాలంటే ఆన్ వాట్ బేసిస్ వి లివ్? ఆన్ వాట్ బేసిస్ వి లివ్? మనమేమనుకుంటాం రోటీ కపడా మకాన్ అంటాం. మనమేమనుకుంటాం అంటే రోటీ కపడా మకాన్ అంటాం. లేకపోతే నేను తినే తిండిని బట్టి నేను బతుకుతున్నాను. తిండి మానేసి నేను చచ్చిపోతానని. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన మాట వలన నరుగులు బ్రతుకుదురని నీకు తెలియజేయడం. అంటే మనం బ్రతకడానికి ఆహారం కావాలి. అందుకనే ఆహారం వలననే కాక అన్నాడు. మనం బ్రతికేది నాట్ జస్ట్ బై ఫుడ్ బట్ యాక్చువల్లీ మోర్ దాన్ ఫుడ్. అందుకనే యేసు ప్రభు కూడా సాతాను వేసినటువంటి ఆ శోధన జయించడానికి యేసు ప్రభు చెప్పిన మాటది. మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. 8:3 అక్కడ రాయబడిన మాటకి కొంచెం తేడా. యేసు ప్రభు న్యూ టెస్టమెంట్ ఇంకొంచెం ఎక్స్‌పాండ్ చేశాడు. దాన్ని ఇంకొంచెం క్లారిటీ కొంచెం ఫైన్ ట్యూన్ చేశాడు. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్. దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన. అదే కదా జరిగింది మన్నా. మొట్టమొదటి 5 రోజుల్లో మరుసటి రోజు వరకు పెట్టుకోవద్దన్నాడు. పెట్టుకున్నారు. కంపు కొట్టింది. ఎందుకంటే పురుగు పట్టింది. మరి 6వ రోజు 2 రోజులు మీరు దాన్ని వాడుకోవచ్చు అన్నాడు. మరుసటి రోజు వరకు పురుగు పట్టలేదు, కంపు పట్టలేదు. అదేమన్నా కదా! ఎందుకని అలా? బికాస్ ఇట్ హ్యాపెండ్ అకార్డింగ్ టు ద కమాండ్ ఆఫ్ గాడ్. యెహోవా మాట వలన జరిగింది. దేవుడు ఉంచుకోండి అన్నప్పుడేమో పురుగు పట్టలేదు, కంపు పట్టలేదు. దేవుడు ఉంచుకోవద్దు అన్నప్పుడేమో పురుగు పట్టింది, కంపు పట్టింది. మీకు అర్థమవుతుంది కదా! అదే మాట సాతానుతో చెప్పాడే నువ్వు చెప్పినట్టు నేను చేయాలా? అంటే నీకు నేను లోబడాలా? నువ్వు నన్ను గైడ్ చేస్తావా? నువ్వు నన్ను డ్రైవ్ చేస్తావా? నేనేమో నీకు దాసుడినా? నాకు దేవుడు చెప్పిన మాట వల్ల నేను జీవిస్తాను. నువ్వు చెప్పిన మాట కాదు కదా నేను జీవించేది. యేసుప్రభు ఒకటి చెప్పిన మాట అది. నువ్వు చెప్పిన మాట వల్ల నేను బతకను. దేవుడు చెప్పిన మాట వల్ల నేను బతుకుతాను. యెహోవా సెలవిచ్చిన మాట వల్ల బతుకుతాను. అది యేసుప్రభు వారు అక్కడ చెప్పింది. ఇక్కడ యేసుప్రభు ఆ ట్రూత్‌ని వీళ్ళకి కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాం. ఇప్పుడు ఐ థింక్ మీరు నా పాయింట్ మీరు క్యాచ్ చేశారనుకుంటున్నాను. యేసుప్రభు వారికి ఒక ట్రూత్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేనే పరలోకం నుంచి దిగి వచ్చాను. నేనే జీవాహారము నేనే అని వాళ్ళకి చెప్పడానికి ముందు ఈ సూచక్రియ చేశాడు. చేసి తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. చేసి ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. టు కట్ ద స్టోరీ టు లాంగ్ స్టోరీని షార్ట్ చేయటానికి
ఈ 4 సువార్తికులు గనుక చెప్పిన దాన్ని మనం చదివి అక్కడి నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ 2 గనుక తీసుకోవడానికి చూస్తే 2 విషయాలు మనకు అర్థమైతది. మార్క్ ఏం చెప్పాడు? వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. ఇదే కాంటెక్స్ట్. 5 రొట్టెలు, 2 చేపలు వారికి పంచిపెట్టినటువంటి సందర్భంలోనే వాళ్ళు యేసుప్రభు వాళ్ళని చూసి అనేక సంగతులు బోధింపసాగెను. వాళ్ళు చెబుతుంటే వాళ్ళు ఏం చేశారంటే అట్లాగే ఉండిపోయారు. ఏ లెవెల్‌లో ఉండిపోయారంటే వాళ్ళకి ఆకలేసింది అన్నం పెట్టాలి. ఆ లెవెల్‌లో వాళ్ళు అట్లాగే ఉండి దేవుని వాక్యం వింటూ మనం గంటన్నరగా 2 గంటలు కూడా కూర్చోలేము. వెంటనే టైం చూస్తా ఉంటాం. టైం అయిపోయిందని. వాళ్ళు అలాగే కూర్చున్నారు. పైగా అరణ్య ప్రాంతం అది. వాళ్ళకి దేవుని యొక్క రాజ్యం గురించినటువంటి వివరణ అని చెప్తా ఉన్నాడు. అది మార్కు చెప్పినటువంటి వివరణ. మత్తయి చెప్పినటువంటి వివరణలో యేసుప్రభు వారికి పరలోక రాజ్యం మర్మములు లేక దేవుని రాజ్యం మర్మములు చెప్పడం మాత్రమే కాకుండా వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు. 2 కార్యాలు జరిగాయి. 2 కార్యాలు జరిగిన తర్వాత దేవుడు వారి ఆత్మీయ ఆకలి గురించి మాత్రమే కాకుండా భౌతికమైనటువంటి ఆహారం గురించి కూడా దేవుడు పట్టించుకుంటున్నాడు. దేవుడు వారి అవసరత తీరుస్తాడు. కాంటెక్స్ట్ మీరు మర్చిపోకండి. ఎక్కడ పడితే అక్కడ 5 రొట్టెలు, 2 చేపలు బ్లెస్ చేసినట్టుగా దేవుడు చేస్తాడని ఎవరంటే వాళ్ళు ఎట్లా పడితే అట్లా అప్లై చేసుకుంటే అది కరెక్ట్ కాదు. కాంటెక్స్ట్‌ని బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని కోసం వాళ్ళు ఈ భౌతిక సంబంధమైన ఆహారాన్ని కూడా లెక్క చేయకుండా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దేవుడు అవసరత ఇప్పుడు కూడా తీరుస్తాడు. అయితే శిష్యులు యేసు ప్రభువుకి సలహా ఇస్తున్నారు. భలే గమ్మత్తుంటదండి. శిష్యులే యేసు ప్రభువుకి సలహా ఇవ్వటం ఏంటి? ఇప్పుడు మత్తయి సువార్త 14 అధ్యాయాన్ని చూద్దాం మనం. మత్తయి సువార్త 14 అధ్యాయంలో వాళ్ళు ఇచ్చినటువంటి సలహా ఏంటి? నేను చదువుతాను చూడండి. 14 వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము. ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామములలోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. శిష్యులొచ్చి ఏమన్నారంటే యేసుప్రభు సజెస్ట్ చేస్తున్నారు. మీరు ఇప్పటిదాకా వాక్యం చెప్పారు. మరి వాళ్ళకి ఆకలేస్తుంటే వాళ్ళు తినాలి గదా! వాళ్ళని పోనీ వాళ్ళు పంపించేసేయి. వాళ్ళు వెళ్లి గ్రామాలకెళ్లి ఏదన్నా కొనుక్కొని తింటారు అని ఈ ఈ సలహా అయింది. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? 16 వచనము. యేసు వారు వెళ్ళనక్కర్లేదు. మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పాడు. వాళ్ళు ఎళ్ళక్కర్లేదు. వాళ్ళు ఉన్నయి. వాళ్ళంతా ఇక్కడే ఉన్నయి. ఎందుకంటే 5,000 మంది పురుషులు ఉన్నారండి. ఇక స్త్రీలు, పిల్లలు ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు. సో, ఇంతమందిని మీరు ఎక్కడ పంపిస్తారు వాళ్ళు? సాయంకాలం అయింది కదా! సో, మీరే పెట్టండి అన్నాడు. మీరే పెట్టండి అనే లోపల ఆహ్, మార్క్ ఏమన్నాడు చూడండి. మార్క్ సువార్త. యోహాను సువార్తలోనేమో యేసు ప్రభు ఏమన్నాడు? యేసు ప్రభు 6 అధ్యాయంలో ఒక్క నిమిషం. 6 అధ్యాయంలో యేసు ప్రభు ఏం చేశాడు? 6 వచనం. ఏమి చేయనయుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. ఏమని అడిగాడు? వీరు ఐదో వచనం. కాబట్టి యేసు కనులెత్తి బహుజన సమూహములు తన యొద్దకు వచ్చుట చూసి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పుని అడిగాడు. అడిగింది ఎవరు? యేసు ప్రభువే. ఇంతమందున్నారు వీళ్ళు తింటారు గదా! ఎక్కడి నుంచి తెప్పితే ఫిలిప్పు 6 వచనం. యేసు ఏమి చేయనయుండునో తాను ఎరిగి ఉండియు అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవు. 14, 15 వాళ్ళని పంపించమని ఒకాయన చెప్పాడు. నేనింగా అందులో 3 పాయింట్లే పెట్టాను. స్క్రీన్ మీద శిష్యులు ఏం చెప్పారనేది. ఇక్కడ ఈయనేమంటాడంటే 200 దేనారములు ఈజ్ ఎ గుడ్ మ్యాథమెటిషియన్ లా ఉన్నట్టుంది. బాగా మార్కెటింగ్ బానే తెలిసినట్టుంది. 200 దేనారములు అని 2 పెట్టి కిందేమన్నారు? ఒక దేనారం అంటే ఇంచుమించు రూ. 1/2. అంటే 1 డేస్ వేజ్. ఒక రోజు కూలి పని చేస్తే ఎంతైతే వస్తుందో అది ఒక దేనారము. అటువంటిది 200 దేనారాలు పెడితే గూడా అక్కడ ఉన్నటువంటి 5,000 కంటే పైచిలుకు వాళ్ళందరికీ వడ్డించడం కష్టము, సాధ్యం కాదు.
అని అన్నాడు. ఆ తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ ఒక చిన్నవాని యొద్ద 5 రొట్టెలు ఇదెవరు పట్టుకున్నారు? ఎవరంటే సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రయ. సో, ఆంద్రయ ఎళ్లి ఎవరి దగ్గరన్నా ఏమైనా ఉన్నాయా అని ఎతుక్కుంటే ఒక చిన్నవాడి దగ్గర ఉన్నాయట. అది ఇక్కడే యోహాను రాస్తాడు మీలో చూడలేదు. చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు. 5 యవల రొట్టెలంటే అది గోధుమ రొట్టెల కంటే దారుణంగా ఉంటది. పేదవాళ్ళు తినే ఫుడ్ అది. చాలా అని మరి జొన్న రొట్టెలు అనుకోండి. జొన్న రొట్టె లాంటిది. 5 యవల రొట్టెలున్నాయి. 2 చిన్న చేపలున్నాయి. అక్కడ ఎంతమందున్నారు? 5,000 మంది కంటే ఎక్కువున్నారు. అని చెప్పి ఇంతమందికి ఇది ఏమాత్రం? 5 రొట్టెలు, 2 చేపలు ఆ చిన్నోడికి సరిపోద్ది. బహుశా అది కూడా చిన్న సైజు రొట్టె అయ్యుండొచ్చును. ఎందుకంటే ఇంట్లో కట్టించుంటారంటే ఎందుకు కట్టించారు? తనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? లేతే ఆ ఒక్కడికేనా? ఎక్కడికెళ్తున్నాడు? ఎక్కడికెళ్తే ఇటొచ్చాడు? మనకు ఆ వివరాలన్నీ మనకు తెలీదు. బట్ 5 రొట్టెలు, 2 చేపలు వి కాంట్ ఇమాజిన్ 5,000 మంది పైచిలుకు వాళ్ళకి పెట్టడం కుదరదు. ఈయన చెప్పింది కూడా కరెక్టే. ఇది అంత మాత్రము అని. సో 4, 14, 17 మత్తయి సువార్తలో అక్కడ రాయబడిన పాయింట్ ఏందంటే, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు, 2 చేపలు తప్ప మరి ఏవీ లేవు అన్నాడు. ఇంక వేరేదేం లేదు. నథింగ్. వి హావ్ నో రిసోర్సెస్. ఇవే ఉన్నాయి. ఇవే ఉన్నాయన్నాడు. ఇవే ఉన్నాయన్నాడు. ఇప్పుడు ఒక్కొక్కరు ఏమేమన్నారు అనేది మనం గనక చూస్తే మనకర్థమవుతుంది. ఇక్కడ యోహాను సువార్తలో ఏమన్నాడు? యేసు జనులను కూర్చుండబెట్టండి అని చెప్పాడు. మత్తయిలో ఏమన్నాడు? మత్తయిలో ఏమన్నాడు? వాటిని నా యొద్దకు తెండి. 14, 18 చూడండి ఆ మాట. అందుకాయన వాటిని నా యొద్దకు తెండి అన్నాడు. మార్క్ ఏం జెప్పాడు? మార్క్ ఏం జెప్పాడు? మార్క్ సువార్త మార్క్ సువార్త 6వ అధ్యాయం. ఏం జెప్పాడంటే, అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చోండి అని జెప్పాడు. అది గూడా ఎలా కూర్చోవాలంట? 40 వచనం. 100 మంది, 50 మంది పంక్తులు పంక్తులుగా కూర్చోమన్నాడు. ఒక ఆర్డర్లీగా కూర్చోమన్నాడు. 50/50 ఆర్ 100/100. సో, దాన్ని బట్టి అందుకనే 5,000 మంది లెక్కలేయడానికి ఎట్లా సాధ్యమైందంటే, ఈజీగా 100 మందున్నారనుకో, ఎన్ని లైన్‌లున్నాయి అని కాలిక్యులేట్ చేయడం ఈజీ గదా! సో, వి ఫైండ్ దట్ దేర్ ఈస్ అన్ ఆర్డర్ అనేది మనకర్థమవుతుంది. అంతమందున్నప్పుడు ఖచ్చితంగా ఆర్డర్ ఉండాలి. ఆర్డర్ లేకుంటే కుదరదు. లూకా గూడా ఏమన్నాడు? ఒకసారి మనం టచ్ చేసి చూద్దాం. లూకా గూడా మనకేమన్నా కొత్త పాయింట్ ఏమైనా దొరుకుద్దేమో చూద్దాం. 9దో అధ్యాయం. లూకా సువార్త యాహ్! లూకా సువార్త ఆహ్, ఇక్కడేమన్నారంటే 15వ వచనం ఇంచుమించు 5,000 పురుషులు వారిలో 50 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టాడని తన శిష్యులతో చెప్పాడు. సరే సేమ్ మార్కులో గాని, లూకాలో గాని మనం వచ్చిపోయి అదే మనం చూస్తాం. అయితే ఇక్కడ యేసు ప్రభు చేసినటువంటి ఒక కార్యం ఏంటంటే, మనం ఉదాహరణకి యోహాను సువార్త మనం చూద్దాం. యేసు జనులను 10వ వచనం కూర్చుండబెట్టడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 పురుషులు. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వాటికి వడ్డించాడు. అది గదా యోహాను అలా చెప్పాడు. మత్తయి ఏమన్నాడు? 14, 19 పచ్చిక మీద జనులను కూర్చుండని ఆజ్ఞాపించి 5 రొట్టెలను పట్టుకొని 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి అక్కడ ఒకటి బెట్టి స్తోత్రము చేసెను. అంటే ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చాడు. అది మత్తయి అన్నాడు. మార్క్ ఏమన్నా అవన్నీ కరెక్టే. అవి అది కాతే బిట్ బై బిట్ చెప్పారన్నమాట. ఇవన్నీ కలిపేస్తే మనకు ఒక టోటల్ పిక్చర్ మనకొస్తుందన్నమాట. 6 అధ్యాయంలో మనకి ఏం చూస్తాము?
41 అంతటా ఆయన 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చాను. ఆశీర్వదించాడు అని మనం అక్కడ చూస్తాం. లూకా ఏమన్నాడు? లూకా ఏమన్నాడు? ఇది మనం స్టడీ చేయవలసినటువంటి పద్ధతి ఇదన్నమాట. 9వ అధ్యాయం ఏమన్నాడు? 16వ వచనం. అంతటా ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఎత్తుకొని ఆకాశము వైపు కనులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి, అంటే యేసు ప్రభు ఆశీర్వదించాడు అనే పాయింట్ ముగ్గురు సువార్తికులు చెప్పారు. యోహాను ఏం చెప్తున్నాడు? ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి కూర్చున్న వారికి ఇటిచ్చాడు. సో అంటే 2 జరిగింది. ఆశీర్వదించాడు, కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. ఎవరికి చెల్లించుకుంటాడు? అంటే హీ ప్రేడ్. దాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే కృతజ్ఞతాస్తులు చెల్లించాడు, ఆకాశం వైపు చూశాడు, ఆశీర్వదించాడు. అంటే దేవుడు 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించాడు. కృతజ్ఞత చెల్లించాడు. మీరు నాకు ఒక పాయింట్ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే కృతజ్ఞత ఎప్పుడు చెల్లిస్తాం? అయిన తర్వాత చెల్లిస్తామా? ముందు చెల్లిస్తామా? ఒక మిరకిల్ గాని, ఒక సూచక్రియ గాని అయిన తర్వాత చెల్లిస్తామా? ముందు చెల్లిస్తామా? యేసుప్రభు ముందే చెల్లిస్తాం. సేమ్ ప్యాటర్న్ యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు బయటికి రా అని చెప్పడానికి మునుపు కృతజ్ఞత చెల్లించాడని రాయబడింది. సో యేసుప్రభు ప్యాటర్న్ లో మనకు అర్థమయ్యేది ఏంటంటే హీ ఫస్ట్ గివ్స్ థ్యాంక్స్ టు ద లార్డ్. అంటే ఆయన అందుకని మనం 5వ అధ్యాయంలో మనం చూసాం. తనంతట తాను ఏమీ చేయడు. తండ్రి ఏది చేస్తాడో అదే కుమారుడు చేస్తాడు. తండ్రి ఏది చూపిస్తాడో, ఏది చెయ్యమంటాడో అదే కుమారుడు చేస్తాడు. అందుకని క్రియలలో తండ్రికి కుమారుడికి వ్యత్యాసం లేదు. తండ్రి కుమారుడు ఇద్దరు ఒకటే. తండ్రి చేస్తే కుమారుడు చేసినట్టే ఉంటుంది. కుమారుడు చేస్తే తండ్రి చేసినట్టే ఉంటుంది. ద పర్ఫెక్ట్ యూనిటీ ఆఫ్ వన్నెస్ బిట్వీన్ గాడ్ ద ఫాదర్ అండ్ ద సన్ ఆఫ్ గాడ్ అనేది మనం ఆల్రెడీ 5వ అధ్యాయంలో మనం చూసాం. సో హీ థ్యాంక్డ్, హీ ఆయన కృతజ్ఞత చెల్లించాడు. 5 రొట్టెలు 2 చేపలు. అంటే ఉన్న కొద్ది చాలా బేర్ మినిమం ఉంది. అయితే దేవుడు గనక దాన్ని బ్లెస్ చేస్తే 5,000 మంది, కొంతమంది జనరల్‌గా ఏం చెప్తారంటే కాలిక్యులేషన్ చేసి 20,000 మందికి పైనే ఉంటారని. 5 రొట్టెలు 2 చేపలు 20,000 మందికి పైగానే ఇవ్వటం అనేది చాలా ఆశ్చర్యం కదా అది. సో ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి ఒక ప్రిన్సిపల్ ఏంటంటే యేసు ప్రభు శిష్యులకు ఇస్తాడు, శిష్యులు వారికి వడ్డించాలి. అల్టిమేట్లీ అక్కడ వడ్డించాల్సింది ఎవరు? శిష్యులే. శిష్యులు వడ్డించినప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకొని వడ్డిస్తారు? యేసు ప్రభు తీసుకొని చూస్తారు. అదే ఎగ్జాక్ట్‌గా ప్యాటర్న్ మారదు. ఇప్పుడు కూడా అదే పద్ధతి. ఒక చిన్నవాని యొద్ద అంతమంది అక్కర తీర్చడానికి ఒక చిన్నవాడి దగ్గర ఉంది రిసోర్స్. అక్కడ పాయింట్ ఏంటంటే నా దగ్గర ఇంత కొద్ది ఉంది, నా ఈ అవసరత తీరదు కదా అని మనం అనుకోవాల్సిన పని లేదు. దాన్ని తీసుకుని పోయి యేసుప్రభు చేతిలో పెడితే యేసుప్రభు ఆ అల్పమైనది, ఆ స్వల్పమైన దాన్ని దేవుడు గనక ఆశీర్వదించి మరలా మన చేతిలో పెడితే మనం అనేకులకు విరిచి పంచిపెట్టడానికి, అనేకుల అక్కరలు అవసరతలు తీర్చడానికి సాధ్యమవుతుంది. ఆధ్యాత్మిక అక్కర మాత్రమే కాదు, బౌద్ధిక అక్కర కూడా దేవుడు తీరుస్తాడు అనే ఒక ట్రూత్ ఇక్కడ యేసుప్రభు వారికి బయలుపరిచాడు. ఆ తర్వాత రెండవ సూచక్రియ దగ్గరికి వచ్చినప్పుడు, ఎందుకంటే దీన్ని మళ్ళా వెనక్కి వస్తాం. ఎందుకంటే థర్డ్ ప్యాటర్న్ లో కూడా ఇదే చెప్తాడు. ఇప్పుడు ఇంతవరకు మనం ఫస్ట్ ప్యాటర్న్ లో యేసుప్రభు చేసినటువంటి సూచక క్రియను దాన్ని మళ్ళా ఎక్స్పాండ్ చేస్తాడు. దాన్ని ఎక్కడ ఎక్స్పాండ్ చేస్తాడు? థర్డ్ పార్ట్ లో ఎక్స్పాండ్ చేస్తాడు. మనం అనుకున్నాం కదా, ఏం చూసాము? ఈ ఆరోగ్యంలో 3 భాగాలు ఉన్నాయని చూసాం కదా. ఏం చూసాం 3 భాగాలు? మొదటి 15 అధ్యాయంలో యేసుప్రభు చేసిన సూచక్రియ గురించి చూసాం. రెండవ భాగంలో యేసుప్రభు చేసిన మరొక సూచక క్రియ గురించి చూస్తాం. మూడో భాగంలో జనసమూహంతో ఉత్తర ప్రత్యుత్తంగా బోధ చేస్తాడు కదా. ఈ బోధన చేసినప్పుడు మళ్ళా దేనిపై ఆధారపడి బోధ చేశాడు? ఏ సూచక్రియ అయితే చేశాడో దాని మీదనే ఆధారపడి మరలా 22 నుండి 71 వచనం వరకు ఆయన వారికి యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి చెప్తున్నాడు. అందుకనే మీకు మొదటి భాగంలో ఇంత వివరణ మీకు ఇవ్వటం జరిగిందనమాట. సో ఇప్పుడు సరే, ఇప్పుడు మనం రెండవ సూచక్రియ దగ్గరికి వద్దాం. ఇక్కడ జరిగిన సూచక్రియ దీన్ని మనం అంత ఎక్కువగా మనం చూడాల్సిన పని లేదు. ఇది సులభంగానే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ దీన్ని మనం గ్రహించడానికి పాత నిబంధనలో వారికి రెఫరెన్స్ పాయింట్ ఏందంటే
ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం గుండా నడుచుకుంటూ వెళ్ళారు చూసారా? ఆ సందర్భం. వాళ్ళకి ఈ సైన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీయులు ముందు చూస్తే సముద్రం ఉంది. వెనక చూస్తేనేమో ఐగుప్తు సైన్యము ఫరో సైన్యము వెంటబడుతున్నారు. దేవుని యొక్క సన్నిధి మధ్యలో వచ్చి వాళ్ళని గనక ఆపకపోతే వీళ్ళు దాటక మునిపే వాళ్ళని నాశనం చేసిండేవాళ్ళు. అయితే ఇక్కడ ఇటువైపు వాళ్ళకి చీకటి, వాళ్ళకి వెలుగొస్తూ దేవుడు వారి మధ్యలో నిలిచినట్టుగా మనం ఆ సందర్భంలో మనం చదవగలము. సో, వీళ్ళు ఆ సందర్భాల్లో వాళ్ళక్కడికి అన్నారు. మోషే, అహరోనుతో వాళ్ళు సణిగారు, గొణిగారు. "ఏం మాకు సమాధులు లేవని చెప్పి ఈడ తీసుకొచ్చారా? ఆడే ఉంటే సరిపోయినది గదా! అనవసరంగా ఈడికొచ్చి మా సమాధులు ఇక్కడ ఉండటం ఏంటిది? దిక్కులేని సావెందుకు సావాలి" అని చెప్పేసి వాళ్ళు సణిగారు, గొణిగారు. అప్పుడు "వద్దొద్దు, మీరు విశ్వాసం ఉంచండి. మీరు మౌనంగా ఉండి దేవుడు చేసే గొప్ప కార్యాన్ని మీరు చూడండి" అని చెప్పేసి దేవుడు మోషే ద్వారా ఆ ఎర్ర సముద్రము పాయలన్నట్టుగా చేస్తాడు. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే, సామ్ నంబర్ 77 అంటాడు. "నీ మార్గములు సముద్రపు అగాధ జలములో ఉండెను." ఆ మాట చదువుతాను చూడండి. అప్పుడు ఇది అర్థం కావాలంటే ఇవన్నీ మనకు తెలియాలి. ఇవన్నీ మనకు తెలియకపోతే మనకు అర్థం కాదు. సామ్ నంబర్ 77 అసలు కీర్తనకారుడు దాన్ని ఇక్కడ ఎక్స్‌పౌండ్ చేస్తున్నాడన్నమాట. 77:15 నేను చదువుతాను చూడండి. సామ్ నంబర్ 77 అండ్ వర్స్ 19 నుంచి చదివితే సరిపోతుందండి. "నీ మార్గము సముద్రంలో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడకుండా ఉండెను. మోషే, అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించితివి. నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములో ఉండెను." అంటే అర్థమేంటి? నీ అడుగుజాడలు గుర్తింపబడకుండా ఉండనంటే అర్థమేంటి? గాడ్ వెంట్ బిఫోర్ దెమ్. కానీ వీళ్ళకెవరు తెలీదు. ఆ సంగతి మోషేకు తెలీదు. ఆ సంగతి ఇశ్రాయేలుకు తెలీదు. కీర్తనకారుడు దాన్ని ఎక్స్‌పాండ్ చేస్తాడు. నీ అడుగు జాడలు గుర్తింపబడకుండా ఉండెను. మీకు గుర్తుండి ఉండాలి. దేవుని యొక్క సన్నిధి వారికి ముందు వెళ్తుంది. దేవుని యొక్క సన్నిధి వారికి దిశ చూపిస్తుంది. దేవుని యొక్క సన్నిధి వారికి పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె ఉంది. దేవుడు నడిచిపోయాడు అన్నాడు. ఈ సంఘటన మీకు బాగా అర్థం అవ్వాలంటే, మోషే తన ప్రయాణాన్ని ముగించుకున్న తర్వాత యెహోషువ ద్వారా ఇశ్రాయేలీయులు యోర్దాను దాటడం జరిగింది. అక్కడ యోర్దాను దాటినప్పుడు ఏం జరిగింది? నిబంధన మందసాన్ని యాజకులు భుజం మీద పెట్టుకొని మోసుకొని రావాలి. వారి అరికాళ్ళు ఆ యోర్దాను నదికి కాళ్ళు కొంచెం అరకాలు అలా మునగంగానే ఏ విధంగా ఎర్ర సముద్రం పాయలైపోయిందో, యోర్దాను నది అప్పుడు బాగా గట్టులు దాటి పొర్లి పడుతుందనండి. ఎందుకంటే వర్షాకాలం అది. సో, విపరీతంగా ఓవర్‌ఫ్లో అవుతుంది. ఆ టైం అయినా సరే దేవుడు వారికి మధ్యలో ఒక దారి తయారు చేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకి ఎర్ర సముద్రం దాటి వచ్చినప్పుడు ఎందుకంటే ఆ బ్యాచ్ పోయింది. వాళ్ళలో యెహోషువ, కాలేబు తప్ప మిగిలిన వాళ్ళందరూ నశించారు. ఎంచేతనంటే వాళ్ళు సణిగారు. కాదేషు బర్నియా దగ్గర వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పోరాడి, "మేము మా పిల్లలం ఇక్కడ చావడం బెటర్" అంటే, మీ ఇష్టం అట్టే గానిలే" అన్నాడు. వారి తర్వాత తరం 20 ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళు మాత్రమే యోర్దాను నది దాటారు. ఇప్పుడు దేవుడు మొదటి తరంలో వాళ్ళకి ఎర్ర సముద్రంలో చూపిచ్చాడు. రెండో తరంలో వాళ్ళకి యోర్దాను దాటినప్పుడు వీళ్ళకి నిబంధన మందసం ఉంది. అప్పుడు వాళ్ళు సీనాయి పర్వతం వరకు ఇంకా రాలేదు. కాబట్టి వాళ్ళ దగ్గర నిబంధన మందసం లేదు. బట్ స్టిల్ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన అడుగుజాడలు అంటే ఇక్కడ దేవుడు వారికి ఈ మెరకల ద్వారా ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడంటే, ముందు వెళ్ళటానికి, వెనక్కి వెళ్ళిపోవటానికి మనం సామెత ఉంది గదా! మొరటు సామెత. ముందు నుయ్యి వెనక గొయ్యి. అంటే కొన్నిసార్లు అసాధ్యం నాకు ఎట్లా ఈ సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది? నేను ఏ దిశలో పోవాలి? నా వల్ల కాదు ముందుకు పోలేను, వెనక్కి పోలేను, మధ్యలో ఇరుక్కుపోయానని చాలా సార్లు మనం కూలబడిపోతాం చూసారా? అవసరం లేదు. దేవుని సన్నిధి గనక మనతో ఉండాలి. దేవుని ప్రణాళిక చొప్పున గనక మనం నడిపించబడుతూ ఉన్నట్లయితే, ఎటువంటి కార్యాన్నైనా సరే దేవుడు మన ద్వారా చేయించగలడు అనే ట్రూత్‌ని ఇక్కడ దేవుడు తన శిష్యులకు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ఈ మిరకిల్ చేసినప్పుడు జనసమూహం లేదు. కేవలం శిష్యులు మాత్రమే ఉన్నారు. ఈ ఈ సెకండ్ 6 అధ్యాయంలోని రెండో భాగము శిష్యులకు సంబంధించిందనమాట. నేను చదువుతాను చూడండి. 16 వచనం నుండి 21 వచనం వరకు. సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్లి దోణె ఎక్కి సముద్రపు దగ్గరనున్న కపెర్నహూముకు పోవుచుండరి.
అంతటిలో చీకటాయను గనక యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిని నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి యొద్దకు వచ్చుట చూసి భయపడిరి. అసలు యాక్చువల్‌గా ఈ మిగిలిన చోట కూడా రాయబడిందన్నమాట. మార్క్‌లో చూస్తామన్నమాట. అక్కడైతే వాళ్ళు భూతం అని జెప్పి కేకలేస్తుంది. ఈవెన్ మత్తయి 14:21 భూతం అని జెప్పి వాళ్ళు కేకలేశారు. అయితే యేసుప్రభు నేనే, నేనే అంటే ఈ పదం ఎక్కడిది? ఈ నేనే అనే పదము యోహాను సువార్త 4 అధ్యాయంలో కూడా సమరయ స్త్రీతో చెప్పాడు. నేనే అన్నాడు. నేనే అనే పదము ఈ యోహాను సువార్తలో 7 సార్లు ఐ యామ్, ఐ యామ్, ఐ యామ్ అనే విషయం చెప్పడము 7 సార్లు మనం దేవుడు తను తాను బయలుపరుచుకునే విధానం చూస్తాం. ఈ నేనే అనే పదం ఎక్కడి నుంచి ఎక్కడ మొట్టమొదట ప్రస్తావించబడింది? నిర్గమకాండం 3 అధ్యాయము 15వ వచనంలో మోషే అడుగుతాడు. నన్ను వెళ్ళమంటున్నావు. ఎవరు పంపించారంటే ఏం చెప్పాలి? నీ పేరేం పేరు చెప్పు అంటే అప్పుడు నేనే అన్నాడు. ఎందుకంటే దేవుడికి ఎవరు పేరు పెట్టలేరు. పేరు ఎప్పుడు ఎవరు పెద్దోళ్ళు, చిన్నోళ్ళకి పేరు పెడతారు. పేరెంట్స్ పిల్లలకి పేరు పెడతారు కదా! మరి దేవుడికి ఎవరు పేరు పెడతారు? దేవుడి కంటే గొప్పోళ్ళు ఎవరు లేరు. అందుకని దేవుడు ఏమన్నాడంటే నేనే అంటే స్వయంభవుడను, స్వయం ఉనికిలో ఉన్నవాడను, ఉన్నవాడను, అనువాడను, ఆది అంతము లేనివాడను. సో ఇటర్నల్ గాడ్ నిత్యము ఉండేవాడిని అని అర్థమిచ్చే ఐ యామ్. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు? శిష్యులతో నేనే అన్నాడు. ఎందుకు యేసుప్రభు ఈ సూచక్రియ చూపించాడు అంటే దానికి వెనక ఒక కారణం ఉంది. ఎందుకు చూపించాడంటే ఈ యేసుక్రీస్తు వారు చేసినటువంటి సూచక్రియను బట్టి అక్కడ ఉన్నటువంటి యూదులందరూ ఏం చేశారంటే యేసుక్రీస్తును రాజుగా చేద్దామని ప్రయత్నం చేశారు. అదెక్కడ మనం చూస్తాము 14 వచనం. యేసుప్రభు చేసినటువంటి ఆ సూచక్రియల వల్ల ఏం జరిగింది? ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూసి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయన. ఎంచేతనంటే 5 రొట్టెలు, 2 చేపలు కనీసం వట్టి పురుషులు 5,000 మందికి పంచిపెట్టడం చూసిన తర్వాత ఇది అసాధ్యమైన కార్యము. ఖచ్చితంగా దేవుని వలన జరిగిన కార్యము అని వాళ్ళకి అర్థమైంది. అసలు మిగిలిన రొట్టెలే కనీసం ఎన్ని గంపలు ఎత్తారంట 13వ వచనం. వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. 12 గంపలంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఏదైతే బ్లెస్ చేసి మనకిచ్చాడో అది ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ అవ్వడానికి వీల్లేదు. అందుకనే మీరు గుర్తుపెట్టుకోండి. మనం థాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ మీ థిస్ ఫుడ్ అని మనం అంటాం చూసారా? ఆ మాట చెప్పక మునుపు నువ్వు అంత తింటావో లేదో చూసుకో. జనరల్‌గా మనం ఏం చేస్తామంటే, దేవుని నామం పేరట బ్లెస్ చేసిన భోజనాన్ని పడేయకండి, వేస్ట్ చేయకండి. ఇక్కడ యేసుప్రభు చెప్తున్నాడు. ఏది వేస్ట్ అవ్వడానికి వీల్లేదు. మొత్తం గ్యాదర్ చేయండి అన్నాడు. బికాస్ అది దేవుడు ఆశీర్వదించి ఇచ్చినటువంటి భోజనం. అది వేస్ట్ అవ్వడానికి వీల్లేదు. ఇట్ హాస్ టు బి ప్రాపర్‌లీ మేడ్ యూజ్ ఆఫ్. మరలా ఎవరికిచ్చారో, ఏం చేశారో మనకు తెలీదు గానీ, అప్పుడు వాళ్ళేమన్నారంటే, ఈయన లోకమునకు రాబో ప్రవక్త అన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఈ మాట? ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. డిట్రానమీ చాప్టర్ 18. వీళ్ళకి లేఖనాలు బాగా తెలుసు కదా! 18వ అధ్యాయము 18వ వచనం. యేసుప్రభు ఏమన్నాడు? 17 మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలనుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పెను. అతడు నా నామమున అంటే యెహోవా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేయుదును. దీన్ని పట్టుకొని మహమ్మదీయ సోదరులు ఏమంటారంటే, ఎవరో గాదు మహమ్మదు ప్రవక్త అని అంటారు. మరి మహమ్మదు ప్రవక్త యెహోవా నామం పెట్టి ఎందుకు చెప్తాడు? చెప్పినా కూడా యెహోవా చెప్పినట్టుగా చేయాలి గదా! ఆయన వేరే స్టోరీ చెప్తాడు. అవన్నీ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఉంది. సో, కానీ ఇక్కడ యేసు ప్రభువు ఈ ప్రవక్త అని వాళ్ళు గుర్తించారు. యాక్చువల్‌గా యేసు ప్రభు మెస్సియాగా మొట్టమొదట గుర్తించాలి. కానీ నిజానికి యేసు ప్రభు నెరవేర్చినటువంటి ఆఫీసెస్ 3 ఉంటాయి. ఏంటిదంటే, ఆయన రాజుగా, ఆయన యాజకుడుగా, ఆయన ప్రవక్తగా 3 ఆఫీసెస్ ఆయన నెరవేర్చాడు. సో, ప్రవక్త అనేది అదొక ఆఫీసే, దట్ ఈస్ ఫైన్. కానీ యేసు ప్రభువును కేవలము ఒక గురువుగా, యేసు ప్రభువును కేవలం ఒక ఉపాధ్యాయుడుగా చూస్తే లాభం లేదు. ఇట్స్ ఆఫ్ నో యూజ్. యేసుక్రీస్తును మెస్సియగా, యేసుక్రీస్తును రక్షకుడుగా, యేసుక్రీస్తును ప్రభువుగా గుర్తించాలి. అప్పుడు ఈ పర్పస్ అనేది నెరవేర్చబడుతుందన్నమాట.
సో 14వ ఇప్పుడు ఈ శిష్యులు యేసుక్రీస్తును రాజుగా చేయటానికి ప్రయత్నం చేస్తే, వాళ్ళంతా ఏమనుకున్నారు? యాక్సెప్ట్ చేస్తారేమో, రాజుగా ఉంటారేమో, మనమందరం ఆ రాజు గారి దగ్గర అసిస్టెంట్స్‌గా ఉండి మనం కూడా పరిపాలిద్దాంలే అనుకున్నాడు. కానీ యేసు ప్రభువు పిలాతుతో కూడా అన్నాడు కదా! "నువ్వు రాజువు అంటే నీవన్నట్టే. లేతే ఈ ఈ లోక రాజ్యం నాదే గనక నా వాళ్ళొచ్చి ఫైట్ చేస్తారు. ఈ లోకం ఈ ఈ నేను ఈ లోకాన్ని పరిపాలించడానికి రాలేదు. నా రాజ్యం వేరే. అది నిత్యము ఉండే రాజ్యం. ఇది తాత్కాలికమైన రాజ్యం. ఇది అపవాది ఏమంటాడంటే ఇది నాకియ్యబడింది. నువ్వు నాకు మొక్కితే నేను నీకిస్తానంటాడు. చూడండి వాడు యేసుప్రభువుని పట్టుకొని అన్నాడు ఆ మాట. సో, కాబట్టి యేసుప్రభు బహుశా తన శిష్యులకు చెప్పడానికి ట్రై చేస్తుండొచ్చు. వాళ్ళు బహుశా డిసహార్టన్ అయ్యుండొచ్చేమో. ఏంటి మా గురువుగారు ఈయనే ప్రవక్త అనుకున్నాం. ఈయనే నిజమైన రక్షకుడు మెస్సయ్య అనుకున్నాం. మేమన్నీ మానుకొనొచ్చాం. అంతకు వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు. సో, డిఫరెంట్ పనులు చేసుకునేవాళ్ళు అవన్నీ మానుకొని యేసుప్రభుని వెంబడిస్తున్నారు. ఇప్పుడు ఆయనే మెస్సీయగా వాళ్ళకు కరెక్ట్‌గా అర్థం అవ్వాలి. ఆయనే మెస్సీయగా వాళ్ళకు కరెక్ట్‌గా అర్థం అవ్వాలి. అందుకే ఇక్కడ యేసుప్రభు ఏం చేశారంటే, ఈ సూచక్రియ వాళ్ళకి చూపించడం అనేది జరిగింది. సో, వాళ్ళు భయపడ్డారు. నేనే అని చెప్పారు. ఆ తర్వాత అప్పుడు చూడండి మార్క్స్ వార్తలో ఇంకొంచెం బాగా చెప్తాడు. మార్క్స్ వార్తలో వాళ్ళకి ఈయన ఎవరో అని వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. 14 అధ్యాయంలో ఆహ్, ఈ ఈవెన్ పేతురు కూడా కాస్త నడవడానికి ప్రయత్నం చేశాడు. చివరికి యేసుప్రభు ఆయన్ని నశించిపోతున్నప్పుడు ప్రభువా అన్నప్పుడు పైకి తీసుకొనొచ్చాడు. అప్పుడు వాళ్ళన్న మాట చూడండి 33 వచనం. అంతటా ధోనిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడని చెప్పి ఆయనకు మొక్కిరి. అందుకు దేవుడు సూచక్రియ చేస్తాడు. సో, ఒక బ్యాచ్ ఏమో కేవలం ప్రవక్త వరకే తెలుసుకొని ఆగిపోయింది. అయితే శిష్యులైతే ఏం చేశారంటే, ఆయన దేవుని కుమారుడు. యేసుప్రభు తన శిష్యులకు స్పెసిఫిక్‌గా బయలుపరుచుకున్నటువంటి సందర్భము రెండవ మాట. అంటే వారిలోని సందేహాలు కూడా తీసివేసి, యేసుప్రభు ఏ విధంగా నీటి మీద నడిచాడో, ఆ విధంగా తన శిష్యులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీటి మీద నడవగలరు అని పేతురుకు కొంచెం ఒక చిన్న డెమో చేసినట్టుగా చేశాడు. పేతురుకి అర్థమైంది. దిస్ ఈస్ ఎ సూపర్ న్యాచురల్ వర్క్. దిస్ ఈస్ గాడ్ నన్ అదర్ దాన్ సెకండ్ పర్సన్ ఇన్ ద ట్రైయూన్ డీటీ ఆఫ్ ద స్క్రిప్చర్స్. అంటే దైవత్వములో రెండవ వ్యక్తి అయిన యేసుక్రీస్తు అని లేఖనాలు చెప్తుంది అనే విషయం ఆయనకు బాగా అర్థమైంది. నిజమైన దేవుని కుమారుడు ఆయనకి మొక్కారు. అర్థమైందన్నమాట. సో, రెడ్ సీ క్రాసింగ్ యొక్క కాంటెక్స్ట్‌లో వాళ్ళు అర్థం చేసుకున్నారు. తర్వాత చివరగా మూడో భాగంలో యేసుక్రీస్తు వారితో చెప్తున్నటువంటి మాట గురించి ఏంటంటే, క్షయమైన ఆహారం కాదు, అక్షయమైన ఆహారము అని గురించి మాట్లాడుతూ, టెంపరల్ ఫుడ్, ఎటర్నల్ ఫుడ్ అని గురించి మాట్లాడుతూ, యేసు ప్రభు తన్ను తాను బయలుపరుచుకుంటున్నగా ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఆ మాట 22వ వచనం నుండి మనం చూస్తే అర్థమవుతుంది. ఊరికే చదివితే సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ. మీకు ఆల్రెడీ ఎనఫ్ ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను కాబట్టి, మీరు ఊరికలా చదివితే మీకు అర్థమైపోతుంది. మరునాడు సముద్రపు టద్దరిని 22వ వచనం చదువుతున్నా 6 అధ్యాయం. మరునాడు సముద్రపు టద్దరిని నిలిచి ఉన్న జనసమూహం వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరియొకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకొనిరి. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటు దగ్గర నుండి తెబొరేకు వేరు వేరే చిన్న దోవలొచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవడం జనసమూహం చూసినప్పుడు వారు ఆ చిన్న దొరలకి యేసుని వెతుకుచు కపెర్నహూముకొచ్చిరి. సో, గలిలయలోని కపెర్నహూములో ప్రస్తుతానికి ఉన్నట్టు అర్థమవుతుంది. తర్వాత సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అనగా యేసు ఈ మాట చూడండి. మీరు సూచనలు చూచుట వలన కాదు రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడ క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి. కానీ నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. వారు దేవుని క్రియలు చేయుటకు మేమేం చేయాలి అన్నారు. 29వ వచనం యేసు ప్రభు ఇచ్చిన జవాబు చూడండి. ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ. అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నువ్వు ఏ సూచక్రియ చేయుచున్నావు అని అడుగుతున్నారు. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి ఇచ్చెను అని రాయబడినట్లు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించునని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము
మోషే మీకు ఇయ్యలేదు. నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమైనది. అంటే తన గురించి చెప్తున్నాడు. వారితో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పాను. కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమంటే అందుకు యేసు వారితో జీవాహారము ఈ జీవాహారము నేనే 6:35 కీలకమైనది. ఇప్పుడు హి ఈస్ రివీలింగ్ హిమ్సెల్ఫ్. ఇది మామూలు ఆహారం కాదు, జీవాహారం నేనే. నా యొద్దకొచ్చువాడు ఏమాత్రము ఆకలిగొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ దప్పికొనడు. అంటే స్టేట్మెంట్ అండి. 6:35 7 గ్రేట్ ఐయామ్స్‌లో ఇది మొట్టమొదటిదనమాట. ఐ యామ్ అని చెప్తూ జీవాహారం నేనే. నా యొద్దకొస్తే ఎవడు ఆకలిగొనడు, ఎవడు దాహం కొనడు. అంటే అర్థమేంటంటే ఆ స్పిరిచువల్ హంగర్ అండ్ థర్స్ట్ అనేది తీర్చబడుతుంది. ఇది ఒక్క దేవుడు మాత్రమే చేయగలడు. దేవుడు మాత్రమే చేయగలడు. సో, ఆ తర్వాత నేను చదువుతాను చూడండి. మీరు నన్ను చూచియుండియు విశ్వసింపకై ఉన్నారని మీతో చెప్తిని. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకొత్తురు. నా యొద్దకొచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకు పరలోకం నుండి దిగి వచ్చితిని. సో, పరలోకం నుంచి దిగి వచ్చింది నేనే. ఆయన నాకు అనుగ్రహించిన దానంతటిని నేనేమీ పోగొట్టుకొనక అంచెదినమున దానిని లేపుటయే నన్ను పంపున వాని చిత్తమైనది. కుమారుని చూచి ఆయనందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంచెదినమున నేను లేపుదును. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని చెప్పినందున యూదులు ఆయన్ని గూర్చి సణుగుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదుము కదా! నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నాడని అనుకున్నది. అందుకు యేసు మీలో మీరు సణుగు కొనకుడి. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా ఎద్దుకు రాడు. ఇక్కడ చెప్పిన కొన్ని ఇంపార్టెంట్ ట్రూత్స్ ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్‌లో నేను చెప్పాను. ఈ స్పిరిచువల్ బ్రెడ్ గురించి మాట్లాడినప్పుడు ఆల్రెడీ ఈ వివరణ నేను గతంలో ఇవ్వడం జరిగింది. నేను మళ్ళా సెకండ్ టైమ్ రిపీట్ చేస్తున్నాను. స్పిరిచువల్ బ్రెడ్ గురించి మాట్లాడినప్పుడు హెవెన్లీ బ్రెడ్ గురించి ఇది మనం రెండోసారి గుర్తు చేసుకుంటా ఉన్నాము. ఇక్కడ చూడండి యేసు ప్రభు అంటున్నటువంటి మాటలు ఇంపార్టెంట్ పాయింట్స్ 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా దగ్గరకొస్తారు. మరలా చెప్తున్నాను. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా దగ్గరకొస్తారు. పాయింట్ నంబర్ 1 37వ వచనం. పాయింట్ నంబర్ 2 44వ వచనం. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాడు. దిస్ ఇస్ సెకండ్ టైమ్ అన్నమాట. సేమ్ స్టేట్మెంటే రెండోసారి చెప్తున్నాడు. తండ్రి నాకు అనుగ్రహించు వారు నా దగ్గరకొస్తారు. రెండోది నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తాడు. తండ్రి కుమారుని దగ్గరికి ఎలా పంపుతాడు అంటే తండ్రి వాడిని ఆకర్షిస్తాడు. ఎవరి వైపు ఆకర్షిస్తాడు? యేసుక్రీస్తు వైపుకు ఆకర్షిస్తాడు. 45వ వచనం. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనంలో వ్రాయబడినది గనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడు నా దగ్గరకొస్తాడు. దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడు తప్ప మరి ఎవడనూ తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచినవాడు. విశ్వసించువాడు నిత్యజీవం గలవాడు. జీవాహారము నేనే. మళ్ళా సెకండ్ టైం చెప్తున్నాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయి దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం ఇదే. మరలా మూడోసారి అంటున్నాడు చూడండి. పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే. థర్డ్ టైం జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని నీతో చెప్పు. ఇంకొంచెం కఠినంగా అనిపించింది వాళ్ళకి. ఇప్పుడు పరలోకం నుంచి దిగి వచ్చింది అనగానే వీళ్ళు కొంచెం సడిగారు. ఇంకో కొంచెం దాన్ని మోతాదు పెంచి ఏమన్నాడంటే నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అన్నప్పుడు 52వ వచనం. యూదులు తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్యుల కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. 55వ వచనం. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్స్. సో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు. అంత్యదినమున వారిని లేపుతాను. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తం నిజమైన పానము. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును. జీవముల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము,
పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పాను. 60 వచనం చూడండి. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సణుగుచున్నారని తనలో తాను ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటికి ఎక్కుట మీరు చూచినడలా ఏమందురు? 63వ వచనం చాలా కీలకమైన వచనం. ఏమిటంటే, ఆత్మయే జీవింపజేయునది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైనవి. అసలైన మాట ఇదనమాట. ఈస్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ ఫుడ్, నాట్ ఫిజికల్ ఫుడ్. వాళ్ళు క్యానిబల్స్ అనుకున్నారా? ఈ నరమాంస భక్షకులా యేసుప్రభు తన శరీరాన్ని తినమని చెప్పడానికి? నో. వాళ్ళు గ్రహించలే. ఎందుకు గ్రహించలేదంటే, తండ్రి వారిని ఆకర్షించాలి. తండ్రి ఎవరినైతే కుమారుడికి ఇస్తారో వాళ్ళకే ఈ మాటలన్నీ అర్థమవుతాయి అని చెప్తూ 65 వచనం చూడండి, ఎంత అద్భుతమైన మాటో. తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడనూ నా యొద్దకు రాడు. అంటే అర్థమేందంటే, తండ్రి చేత ఎవడికైతే కృప అనుగ్రహించబడుతుందో, పాయింట్ నంబర్ 1 జాగ్రత్తగా వినండి. తండ్రి చేత ఎవడికైతే కృప అనుగ్రహించబడుతుందో వాడు యేసుప్రభు చెప్పిన మాటలు అర్థం చేసుకుంటాడు. పాయింట్ నంబర్ 2, తండ్రి ఎవరినైతే యేసుక్రీస్తు వారి శిలువ వైపుకు ఆకర్షిస్తాడో వాడికి అర్థమవుతుంది. పాయింట్ నంబర్ 2. పాయింట్ నంబర్ 3 అంటే, తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా దగ్గరకు వస్తారు, నా యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రం త్రోసివేయను. అది 6:37లో చెప్పండి. ఈ 3 మాటలు బాగా అర్థం చేసుకోవాలి. మరలా చెప్తాను. తండ్రి చేత వానికి కృప అనుగ్రహించబడాలి, 65వ వచనం. 44వ వచనం, నన్ను పంపిన తండ్రిని వారిని ఆకర్షించాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ కలగచేయాలి. మనలో విశ్వాసాన్ని పుట్టించాలి. నేను పాపిని అనే గ్రహింపు రావాలి. నా పాపుల విషయం నేను పశ్చాత్తాపపడాలి. నాలో కలిగిన విశ్వాసాన్ని బట్టి నేను యేసు ప్రభు వైపు చూసి నా పాపము నేను ఒప్పుకోవాలి. వాళ్ళు తండ్రి దగ్గరకు వస్తారు. ఇవేమీ జరగకుండా ఓ రిలీజియన్స్‌గా ఒక మత పద్ధతిలో గనుక పోతే వాడికి ఏమీ అర్థం కాదు. ఏమైంది? 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. 67వ వచనం. కాబట్టి యేసు మీరును వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మంది శిష్యులను అడగగా సీమోను పేతురు ఏమన్నాడంటే, ప్రభువా, ఎవని వద్దకు వెళ్ళదము? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. ఎంచేతనంటే, తండ్రి కృప పేతురుకుంది. తండ్రి పేతురును యేసుక్రీస్తు వైపుకు ఆకర్షించాడు. తండ్రి పేతురును కుమారుడికి అనుగ్రహించాడు. మీకు పాయింట్ అర్థమైంది కదా? వాళ్ళకి ఇది అర్థమవుతుంది. లేకపోతే శరీరాన్ని తిని మేము నరమాంస భక్షకులమా? ఇది కఠినమైన మాట. ఆయన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు మాకు తెలియదా? ఈయన కార్పెంటర్ గదా! ఈయనెట్లా పరలోక దిగి వస్తాడు అని వాళ్ళు ఆ మాటలే మాట్లాడతారు. కానీ పేతురులాగా కన్విక్షన్స్ కలిగిన వాళ్ళు, యెస్, ఈయన మెస్సీయానే, ఈయన పరలోకం నుంచి వచ్చిన వాడే, సాక్షాత్తు దేవుడే కన్యక గర్భమున జన్మించినటువంటి యేసుక్రీస్తు ఈయనే, ఈయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని వీళ్ళు మాత్రమే గుర్తిస్తారు. నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. 6వ అధ్యాయము ఇంతటితో మనం కంప్లీట్ అయిందని చెప్పాలి. అయితే నేను స్లైడ్స్ మీకు తిప్పలేదు. మీకు దీంట్లో చూపిస్తాను. 51 పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం నేనే 3 సార్లు చెప్పాడు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం గలవాడని చెప్పాడు. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవము. దేవుని యొక్క వాక్యము లేఖనాల్లో రాయబడ్డాయి. అవి ఆత్మ ప్రేరేపణ ద్వారా రాయబడ్డాయి. అందులో లైఫ్ ఉంటుంది. ఆ వాక్యాన్ని మనం చదివినప్పుడు, ఆ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు 2000 సంవత్సరాల తర్వాత మనం ధ్యానం చేస్తున్నాము. ఈనాటికి అదే ట్రూత్ పేతురు ఎలా చెప్తాడో, అందుకనే లూకా కాదు, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, ఆయన లూదియ హృదయాన్ని తెరచును అని రాయబడింది. లూదియ హృదయాన్ని తెరచెను. అది మీకు చదివి వినిపిస్తే బాగుంటుంది. ఏంటి? తండ్రి వారిని ఆకర్షించడం అంటే ఏంటి? తండ్రి కృప వారికి అనుగ్రహించబడ్డం అంటే ఏంటి? ఇదే ఇక్కడ మనం పేతురు గురించి మాట్లాడినాము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు సువార్త చెప్తా ఉంటే లూదియా హృదయాన్ని దేవుడు తెరిచాడు అంటే అర్థం ఏంటంటే అదే అన్నమాట. 18వ అధ్యాయము 14వ వచనం.
అప్పుడు లేతే 13 చదువుతాను. విశ్రాంతి దినమున గవినె దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తువతేర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యమించాను. పౌలు చెప్పిన మాటలేంది ఎప్పుడు లక్ష్యమించింది? అందుకని గనుక అని రాయబడింది. మరలా చూద్దాం. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యమించను. ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిజం పొందారు. మీకు పాయింట్ అర్థమైందా? అప్పుడు ఏమైంది? నేను ప్రభునందు విశ్వాసం ఉంచిన దానిని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండమని చెప్పి వాళ్ళని బలవంతం చేసింది అనమాట. ప్రభు హృదయాన్ని తెరవటం, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అదే మాట లూకా సువార్త 24వ అధ్యాయంలో చూస్తారు. లేఖనాలు గ్రహించినట్లు ఆయన వారి హృదయాన్ని తెరిచాడు. అది తెరవాల. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయములో మాట్లాడుతున్నప్పుడు వారు పొడవబడి అని రాయబడింది. వారు పొడవబడి వాళ్ళు హృదయమందు పొడవబడి అంటే ఒక దేవుని వాక్యం పెట్టినప్పుడు కత్తితో పొడిచినట్టుగా ఉంటుందన్నమాట. కన్విక్షన్స్ వాళ్ళే రక్షించబడతారు. వాళ్ళే తిరిగి జన్మిస్తారు. మిగిలిన వాళ్ళు ఎవరు రక్షించబడరు. దాన్నే యేసు ప్రభు వారు ఏమని చెప్తున్నా అంటే తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా దగ్గరకు వస్తారు. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తే గాని ఎవడు నా దగ్గరికి రాలేడు. తండ్రి చేత వానికి కృప అనుగ్రహించుకుంటే ఎవడు నా దగ్గరికి రాడు. ఇదే మాట మనకు అర్థం కావాలంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంకి వెళ్ళాలి. జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అపొస్తలుడైన పౌలు రోమాధ్యాయం 9వ వచనంలో మాట్లాడతాడు. నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. యాకోబుని ప్రేమించాను అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆ మాట వారి తల్లి అయిన రెబ్కా గురించి మాట్లాడుతూ పిల్లలు పుట్టక మునుపే పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. క్రియల తర్వాత వచ్చాయి. అంచేత దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పము, దేవుని ఏర్పాటు దాని గురించినటువంటి వివరణ మనకు ఇప్పటి వరకు బాగా అర్థమైంది. ఇది 6వ అధ్యాయంలో చెప్తూ యేసుక్రీస్తు దైవత్వాన్ని గురించి ఎంత వివరించినా వాళ్ళకు ఎక్కకపోవటానికి కారణం పైపెచ్చు వాళ్ళు వ్యతిరేకపడుతున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఇది కఠినమైన మాట అంటున్నారు. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకెప్పుడు కూడా యేసు ప్రభువును వెంబడించరు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇంత వాక్యం విన్న మీలో ఇంకా ఎవరైనా సరే యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభువు అని గనక విశ్వసించకపోయినట్లయితే ఈ మాటలు వింటున్నప్పుడు యేసయ్య నిజమైన మెస్సయ్య అని నిజంగా దేవుడే మానవుడిగా వచ్చాడు. సెలవులో ఆయన తన శరీరాన్ని నా కొరకే సెలవులో అర్పించాడు. ఆయన తన రక్తాన్ని సెలవులో చిందించాడు. ఎందుచేతనంటే నా పాపములు పరిహరించడానికి, నన్ను క్షమించడానికి, నా మీద రావాల్సినటువంటి దేవుని ఉగ్రతను తన మీద మోపుకున్నాడు. నా మీద రావాల్సినటువంటి దేవుని యొక్క న్యాయపు తీర్పును విమోచన క్రయధనముగా నాకు బదులుగా ఆయన సెలవులో చెల్లించాడు. మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఎవరైతే విశ్వసిస్తారో వారి పాపములు పరిగణించబడతాయి. వారి జీవితాలు మార్చబడతాయి. వారు ఆ జీవుల దేవుని యొక్క మాటలు జీవగల మాటలు కనుక ఆయనతో సహవాసం చేస్తారు. నిత్య జీవాన్ని పొందుతారు. వారిలో ఉన్న ఆకలి తీరుతుంది. వారిలో ఉన్న దాహం తీరుతుంది. అదే యేసుప్రభువు అన్నాడు, జీవాహారాన్ని నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు ఆకలి కొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ దప్పిగొనడు అన్నాడు. ఆ మాటలు మీ జీవితంలో కూడా ఖచ్చితంగా అక్షరార్థంగా అది సాధ్యం. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. సాధ్యమైతే మాకు ప్రార్థన చేసుకోండి.